ఓకేనా? Sir, record okay, sir. Screen okay, sir. Yes, done. Yes, students, welcome once again. So, welcome to e-Biotorium Product Awareness and Business Meet. సో ప్రతి ఒక్కరు కూడా స్వాగతం వన్స్ అగైన్. సో ఈ బయోటోరియంలో ఉన్న ప్రొడక్ట్ ఏంటి, సో ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఏంటి, సో అనేది మనం క్లియర్గా చూద్దాం మళ్ళీ ఒకసారి. సో రియల్గా సో ఏదైతే మనం ఇవాళ ఈ బయోటోరియం ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నామో, సో నార్మల్ ప్రోడక్ట్ కాదనమాట ఫ్రెండ్స్ అండ్ లీడర్స్. ఒకసారి జాగ్రత్తగా ఈ విషయాన్ని సో చాలా దమ్దారుగా మనం చెప్పొచ్చు అనమాట. బయట మనం మాట్లాడుకుంటున్న కంపెనీ ఏదైతే ఉందో ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలోనే మొట్టమొదటి గిన్నీస్ అవార్డు తీసుకున్న కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. సో ఇంతకు ముందు లేదు, ఇక తర్వాత కూడా ఉండబోదు అనమాట. సో అలాంటి ఒక అవార్డుని సో మన డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటి కంపెనీ ఓన్లీ ఈ బయోటోరియం. దాదాపుగా 70 సంవత్సరాల చరిత్ర కంటే ఎక్కువనే ఉందన్నమాట డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా. సో కానీ మొట్టమొదటి కంపెనీ ఈ బయోటోరియంకి మాత్రమే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. సో రియల్గా మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పొచ్చు అనమాట ఈ కంపెనీలో మనం పనిచేయడం. సో అలాగే కంపెనీ ప్రొఫైల్ గురించి కూడా మనం చూసుకుంటే, సో ముంబై నుంచి ఆపరేట్ అవుతుందన్నమాట కంపెనీ. మన ఇండియన్ బేస్డ్ కంపెనీ, మేక్ ఇన్ ఇండియా కంపెనీ అనమాట. సో మన ముంబైలో సో దాదాపుగా 2 బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట కంపెనీకి. సో మీరా రోడ్లో ఒకటి, అలాగే దాదర్లో కూడా ఒకటి ఉంటుంది. సో అలాగే తొందరలోనే సో దాదాపుగా 7 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇంకోటి తీసుకోబోతుంది అనమాట ముంబైలో కంపెనీ. లాస్ట్ మీటింగ్లో సార్ చూపించారు కూడా. సో రియల్లీ ఇప్పుడున్న ఏదైతే మనకు మీరా రోడ్లో ఆఫీస్ మనం చూసే వచ్చి ఉంటారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, దానికి దాదాపుగా 4 రెట్ల పెద్దగా ఉంటుందన్నమాట బిల్డింగ్. సో దాదాపుగా 5 to 7 ఫ్లోర్స్ ఉంది. సో తొందరలోనే ఓపెన్ అవ్వబోతుంది అనమాట. సో నెక్స్ట్ కొత్తగా మనకు కార్పొరేట్ ఆఫీస్ అని చెప్పొచ్చు అనమాట ముంబైలో. సో రియల్గా వెరీ పవర్ఫుల్ కంపెనీలో మనం ఉన్నామని చెప్పొచ్చు అనమాట. ఈ బయోటోరియం ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ కంపెనీగా ఎదగబోతుంది. మనకు జస్ట్ 5 years కంప్లీట్ అయింది అంతే మనకు ఇప్పటి వరకు. దాదాపుగా ఇంకొక మిగతా కంపెనీస్ లాగా మనం చూసుకుంటే సో నెక్స్ట్ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 70 ఏళ్ళ వరకు చూసుకుంటే సో రియల్గా ప్రతి ఒక్కరు అతి గొప్ప లైఫ్ స్టైల్ని ఇక్కడ నుంచి తీసుకోబోతున్నారు అని చెప్పొచ్చు. అలాగే ఈ బయోటోరియం యాక్చువల్గా విజన్ అండ్ మిషన్ ఏంటి, సో ఈ బయోటోరియం ఎందుకు ఇక్కడ స్థాపించబడింది, ఎందుకు ముందుకు వచ్చింది, ఎందుకు మార్కెట్లో నిలబడింది అంటే, సో కంపెనీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అందరికీ ఆరోగ్యం. సో ఇవాళ ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్య అనమాట. ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్య కదా, అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి. అలాగే ఇవాళ అందరికీ ఆదాయ సమస్య కూడా ఉందన్నమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది ఇవాళ మార్కెట్లో చూస్తే. దేశవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. సో అందరికీ ఆదాయం కూడా అందించాలి అనేది కంపెనీ యొక్క మెయిన్ మోటో అనమాట, ఆరోగ్యం అండ్ ఆదాయం. సో ఇవాళ ఆరోగ్యం గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంది. ఆరోగ్య సమస్య లేని ఇల్లే లేదని చెప్పొచ్చు అనమాట ఇవాళ. సో ఈ విధంగా మనకి ఇక్కడ మీరు ఇమేజెస్లో చూస్తున్నట్టుగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనమాట. 1, 2 కాదు, ఇక్కడ దాదాపు 5, 6 రకాలు చూపించడం జరిగింది. కానీ 100, 200 రకాల కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లంతోనైతే ఎవరో ఒకరు సఫర్ అవుతున్నారు. అది షుగరే కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ కావచ్చు, కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, సర్వైకల్, ఇలాగా బాడీలో అన్ని భాగాలకు ఒక పెయిన్, అలాగే అసిడిటీ ప్రాబ్లం. సో ఇట్లా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్కి కామన్గా ఏం చేస్తారంటే, ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే, హెల్త్ ప్రాబ్లం డిటెక్ట్ అయిందంటే చాలు హాస్పిటల్కి వెళ్తారు. ఈ విధంగా ఇమేజెస్లో చూపించినట్టుగా మందులు మింగడం స్టార్ట్ చేస్తారనమాట. సో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ విషయంలో అయితే జీవితాంతం మందులు మింగాల్సిందని డాక్టర్లు కూడా ఇదే విషయం చెప్తారు మనకు. సో నార్మల్గా చూసుకుంటే బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి విషయంలో జీవితాంతం మందులు మింగాల్సి వస్తుంది. రోజుకు 10ల సంఖ్యలో మందులు మింగుతున్న వాళ్ళు ఉన్నారనమాట. రోజుకు 10 ట్యాబ్లెట్లు, 15 ట్యాబ్లెట్లు, రోజుకి 20 ట్యాబ్లెట్లు మింగే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక మందుల డబ్బా అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉందన్నమాట. సో జీవితాంతం మందులు మింగినా కూడా ప్రాబ్లమ్స్ అనేది తగ్గడం లేదు ఇవాళ. సో మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవాళ. సో డబ్బులు ఎంతో ఖర్చు పెడుతున్నారనమాట, కానీ మందులు మింగాల్సి వస్తుంది. మందులు మింగినా కూడా జబ్బులు అనేది తగ్గుతలేవు. మరి ఎందుకు తగ్గుతలేవు? ఇన్ని మందులు మింగినా కూడా ఎందుకు తగ్గడం లేదు? అసలు ఏ జబ్బు అయినా సరే ఎందుకు వస్తుంది మనిషికి? సో ఏ వ్యాధికైనా ప్రధాన మూల కారణం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ సైన్స్ ఏం చెప్తుందంటే ఈ విషయంలో, సో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ సరిగా లేకపోవడం వల్ల మనిషికి జబ్బులు అనేది వస్తాయన్నమాట. సో ఇవాళ మీరు ఇక్కడ ఇమేజెస్లో చూపించినట్టుగా టోటల్గా సైంటిఫికల్ రీజన్ అనమాట ఇది. సో మన బాడీ మొత్తం కూడా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది సక్రమంగా ఉండాలన్నమాట. ఇది ఎప్పుడైతే సక్రమంగా ఉంటుందో మన బాడీ మొత్తం కూడా ఈ బ్లడ్ అనేది టాప్ టు బాటమ్ ప్రాపర్గా ఎవ్రీ టైం ప్రవహించాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎక్కడైతే డిస్టర్బ్ అవుతుందో ఆ భాగంలో ప్రాబ్లం అనేది రావడం స్టార్ట్ అవుతుంది.
సో ఇవాళ మనం చూడొచ్చు అనమాట, బాడీలో దాదాపుగా 100-200 కంటే ఎక్కువ రకాల జబ్బులు ఓన్లీ బికాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ సరిగా లేకపోవడం వల్ల వస్తాయి అన్నమాట. సో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇక్కడ పేర్లు ఉన్నాయన్నమాట, మీరు చదవచ్చు. సో విజన్ లాస్ కావచ్చు, నిద్రలేమి కావచ్చు, స్నోరింగ్ రావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, మజిల్ పెయిన్స్ కావచ్చు, అర్థరైటిస్ కావచ్చు, లంగ్స్ లివర్ ఫెయిల్యూర్స్ కావచ్చు అనమాట, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, మెన్స్ట్రువల్ డిసార్డర్ లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్కిన్ డిసీజెస్ కావచ్చు, మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇట్లా పేర్లు మీరు చదువుకుంటూ పోతే వందల రకాల పేర్లు అనమాట. ప్రతి జబ్బు యొక్క మూల కారణం ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం. ఈ ఇమేజ్ చూడొచ్చు అనమాట మీరు. బాగా మన బాడీలో ఈ బ్లడ్ సర్క్యులేషనే ప్రతి భాగానికి కూడా. పెరాలిసిస్ అంటే కూడా మీరు క్లియర్గా అర్థమవుద్ది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ ఒక సైడ్ జరగకపోవడమే పెరాలిసిస్. ఇవాళ చిన్న పిల్లలకి, పెద్ద ఏజ్ వాళ్ళకి అందరికీ వస్తుంది. పెరాలిసిస్ అంటే ఒక సైడ్ టోటల్గా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం. సో ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందో ఆ భాగం పనిచేయడం బంద్ చేస్తుంది. ఈవెన్ హార్ట్ అటాక్ అయినా కూడా అంతే. హార్ట్కు టోటల్గా సర్క్యులేషన్ అందకపోవడమే హార్ట్ అటాక్. వాల్స్ బ్లాక్ అయిపోతే అంటున్నారు కదా. సో వాల్స్ బ్లాక్ అయిపోతే ఏం జరుగుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్కు వెళ్ళదు. ఎప్పుడైతే హార్ట్కు బ్లడ్ వెళ్ళదో, ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళదో, హార్ట్ అనేది బంద్ అయిపోతుంది. ఈవెన్ ఒక చేయికి కాలుకి అందకుంటే అది పెరాలిసిస్ అంటారు. బ్రెయిన్లో అందకుంటే బ్రెయిన్ క్లాటింగ్స్ ఎప్పుడైతే వస్తుందో, బ్రెయిన్కి బ్లడ్ ఎప్పుడైతే అందదో బ్రెయిన్ ట్యూమర్స్ ఫామ్ అవుతుంది అనమాట, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా బాడీలో ఏ భాగానికి బ్లడ్ అందకుంటే ఆ భాగానికి ఆ పెయిన్ రావడం కానీ, స్ట్రోక్ రావడం కానీ జరుగుతుంది అనమాట. సో అంత ఇంపార్టెంట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సక్రమంగా జరగకపోవడం. సో ఇవాళ బ్లడ్ సర్క్యులేషన్ మరి ఎందుకు సక్రమంగా జరుగుతలేదు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఒక్క పాయింట్ మీదనే మన కంపెనీ స్టార్ట్ అయింది, మన ప్రోడక్ట్ కూడా రావడం జరిగింది. మరి ఎందుకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతలేదు మనిషికి? ఈ క్వశ్చన్ మనం అడుగుతూనే ఆ కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ మనం వేసి మళ్ళీ ఆన్సర్ కూడా మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో మరి ఇక్కడ చూడండి మీరు, బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు సక్రమంగా జరుగుతలేదు అనే దానికి రీజన్ ఏంటంటే ఇవాళ మనిషి యొక్క లైఫ్ పంచభూతాలకి దూరం అయిపోయింది. ఇవాళ మన లైఫ్ టోటల్గా పంచభూతాలతో ముడిపడి ఉంది అన్నమాట. పంచభూతాల్లో ముఖ్యమైనది ఒకటి భూమి, ఒకటి నీళ్లు. సో అందరికీ తెలుసు అనమాట ఈ విషయంలో. సో భూమి, నీళ్లు పంచభూతాల్లో ముఖ్యమైనవి. సో వీటిలో ఇవాళ భూమి మీదనే జీవజాలం ఉంది. మరి ఎందుకు ఉంది భూమి మీదనే జీవజాలం? ఏ గ్రహం మీద కూడా లేదు కదా అంటే, భూమికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఈ రెండు ఫోర్సెస్ వల్లనే భూమి మీద మాత్రమే జీవజాలం ఉంది. ఏ గ్రహం మీద కూడా లేదు. ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి ఆల్రెడీ, ఎక్కడైనా ఉందా అనే విషయంలో. సో ఇవాళ భూమి మీదనే ఎందుకు ఉంది అంటే మెయిన్గా, సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మానవ జాతి కావచ్చు, మిగతా జీవజాలం కావచ్చు, ఎందుకు ఉంది అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే భూమికి ఉన్న ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్లనే మనం భూమి మీద నివసించి ఉండగలుగుతున్నాం, ప్రాణంతో ఉండగలుగుతున్నాం. దీని ద్వారానే మన హార్ట్, మన బ్రెయిన్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఇవాళ ఏమైందంటే ఈ సౌత్ పోల్, నార్త్ పోల్ ఎనర్జీ అని అంటారనమాట దీని మ్యాగ్నెటిక్ ఫోర్స్నే. ఈ సౌత్ పోల్, నార్త్ పోల్ అనే ఎనర్జీ ఇవాళ మన బాడీకి సక్రమంగా అందడం లేదు. సో మరి ఎప్పుడు అందింది? ఎందుకు ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్గా అందడం లేదు అనే దానికి మనం క్వశ్చన్ చూస్తే, సో ఎప్పుడైతే మనిషి యొక్క లైఫ్ మట్టి మీద ఈ విధంగా ఉండేనో, ఇక్కడ మీ ఇమేజ్ చూడొచ్చు అనమాట. ఇమేజ్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు ఇమేజెస్ ఉన్నాయి మీకు. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ మీరు చూసుకుంటే 50-100 సంవత్సరాల క్రితం మన లైఫ్ ఎలా ఉంది అంటే భూమి మీద ఎప్పుడో మమైకమై ఉండేదన్నమాట. మట్టి ఇళ్లతోనే ఉండేది మనిషి యొక్క లైఫ్. సో ఎప్పుడు మనిషి మట్టి మీద నడిచేవాడు అనమాట. చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళు, మట్టి ఇళ్ళలో పడుకునేవాళ్ళు. ఇంటి లోపల మట్టితోనే ఉండేది, ఇల్లంతా మట్టితోనే ఉండేది, వాకిట్లో మట్టితోనే ఉండేది, రోడ్లంతా కూడా మట్టిమయంగా ఉండేది. ఎప్పుడైతే చెప్పులు లేకుండా మనిషి మట్టి మీద తిరుగుతాడో, మట్టి మీద పడుకుంటాడో, ఈ మ్యాగ్నెటిక్ పవర్ అనేది మన బాడీకి ప్రాపర్గా అందుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు అనమాట. ఎప్పుడైతే మట్టి మీద చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటాడో, ఈ మధ్యలో మనకు చాలా వీడియోస్ కూడా వచ్చినాయి యూట్యూబ్లలో కావచ్చు, షార్ట్స్లలో కావచ్చు, మీరు చూస్తే ఉంటారనమాట. మట్టికి మనిషికి ఎంత కనెక్షన్ ఉంది, మట్టి మీద కాళ్ళు పెట్టి తిరిగితే ఏమవుతుంది, ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది అందరికీ తెలుసు ఇవాళ. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా మనిషి ప్రాపర్గా మట్టి మీద ఉన్నాడో చాలా ఆరోగ్యంగా ఉన్నారనమాట. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికినారు. మన తాత ముత్తాతల టైంలో మీ అందరికీ తెలుసు చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారు మన పెద్దలందరూ కూడా. ఎవరు కూడా షుగర్, బీపీ, హార్ట్ అటాక్ వీటితో ఎవరు చనిపోలే మన తాత ముత్తాతల టైంలో. ఏజ్ ఎక్కువ అవడం వల్ల చనిపోయారు తప్ప ఈ షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్ల వల్ల ఎవరు చనిపోలేదన్నమాట. సో మరి ఇప్పుడేమైంది పరిస్థితి అని చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్ ఇమేజ్లో చూడొచ్చు అనమాట. ప్రస్తుతం ఉన్న జీవనశైలి ఏంటంటే లక్షల కోట్ల టన్నుల మధ్యలో ఉన్నాం. సిమెంట్, కాంక్రీట్ ఫ్లోర్ల మధ్యలో ఉన్నాం అనమాట మనిషి. వేల కోట్ల టన్నుల ఐరన్తో పాటుగా టోటల్ కూడా మట్టికి డిటాచ్మెంట్లో ఉన్నామని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే ఇవాళ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వ్యక్తి కూడా 3 అడుగుల పైన ఉన్నాడు మట్టికి. మరి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు చూసుకుంటే 10 అడుగుల పైన ఉన్నారు. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, 10 ఫ్లోర్స్, 20 ఫ్లోర్స్ పైన ఉన్నారనమాట. 100 అడుగుల పైకి వెళ్ళిపోయినాం. ఇవాళ మట్టికి మనకు కనెక్టివిటీ అనేది లేదు మనిషికి ఇవాళ.
సో ఇవాళ మీరు ఎక్కడున్నారో మీరు అందరూ కూడా ప్రజెంట్ ఉన్న ప్లేస్లో కూడా గమనించుకోండి. మట్టి కనీసం 2 అడుగుల 3 అడుగుల పైన ఉన్నారు. సో ఎప్పుడైతే మట్టికి కనెక్టివిటీ అనేది తగ్గిపోయిందో, చెప్పులు వేసుకోవడం ఎప్పుడైతే తిరగడం స్టార్ట్ చేసామో, బండల మీద నడవడం స్టార్ట్ చేసామో, బైకులు, కార్లు, ఈ విధంగా బస్సులు వాడడం స్టార్ట్ చేసామో, ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు అనేది ప్రాపర్గా అందడం లేదు. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్గా అందకుండా పోయిందో, మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాడీలో డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయిందో ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి మనిషికి. ఆక్సిజన్ లెవెల్స్ కూడా అందకపోవడం వల్ల ప్రాపర్గా అందకు ఎంత మొత్తంలో అంటే ఇక్కడ అందుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి ఈవెన్ ప్రాణంతో ఉన్నాం మనం. కానీ ఎంత మొత్తంలో ప్రాపర్గా జరగాలో, ఎంత పర్సంటేజ్లో ప్రాపర్గా జరగాలో అంత పర్సంటేజ్లో బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఈవెన్ ఆక్సిజన్ లెవెల్స్ కావచ్చు అందడం లేదనమాట. సో ఎందుకంటే ఇది రీజన్ అనమాట. సో ఐరన్ ఎక్కువగా మన మధ్యలో ఉండిపోవడం అనమాట. ఐరన్కి మనకు మరి సమస్య ఏంటి, ఐరన్ వల్ల ప్రాబ్లం ఏంటి మనకంటే, మన బాడీలో సో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది అనమాట. మన బాడీలో రక్తం ఉంది కదా, రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది, హిమోగ్లోబిన్ అంటున్నాం కదా. సో 4 గ్రాములు ఉంటుందన్నమాట ఐరన్ వచ్చేసి. సో కానీ మన చుట్టూ లక్షల కోట్ల టన్నుల ఐరన్ ఉండడం వల్ల సో మనకు రావాల్సిన ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది మన లోపల ఐరన్ తక్కువ ఉంది, చుట్టుముట్టు ఎక్కువ ఉంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఎనర్జీని అంతా కూడా ఈ చుట్టుముట్టు ఉన్న ఐరన్ అనేది లాక్కెళ్ళిపోతుంది అనమాట. ఎక్కువగా ఆకర్షిస్తుంది కదా, ఎక్కువ ఉంది కాబట్టి. మన బాడీలో ఏమో తక్కువ ఉంది కాబట్టి సక్రమంగా మనకు తీసుకోవడం లేదు. అందువల్ల మనకు సహజంగా అందాల్సిన ఈ భూ అయస్కాంత శక్తి అనేది తక్కువగా అందుతుంది. సో దానివల్లనే మన గుండె పంపింగ్ కూడా సక్రమంగా జరగదన్నమాట. మనిషి యొక్క గుండె పంపింగ్ కూడా సక్రమంగా జరగడం లేదు దానివల్ల. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలి, ఆక్సిజన్ మంచిగా అందాలి. మరి ఏం చేయాలి, మరి మనిషికి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్గా అందాలి అంటే మరి ఏం చేయాలి అంటే, సో సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ ఏంది అంటే ఇది, మళ్ళీ ఒకప్పట్లాగా మట్టి మీదకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒకప్పట్లాగా మట్టి మీద పడుకోవాలి, చెప్పులు లేకుండా తిరగాలి. సో ఇవన్నీ సాధ్యమవుతుందా? మట్టి ఇళ్ళలో ఉండాలి, మట్టి మీద పడుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలంటే ఇవాళ సాధ్యం కాదనమాట. టోటల్గా కాంక్రీట్ మయం అయిపోయింది అనమాట. ఎక్కడ చూసినా సరే పల్లెటూర్లలో కూడా ఈవెన్ మినిమం చెత్తిళ్ళు అయిపోయినాయి అనమాట, స్లాబ్ ఇండ్లు అయిపోయినాయి. పల్లెటూరులో కూడా ఇవాళ మట్టి ఇండ్లు లేవు. సో అందరు చూస్తున్నారు, అందుకే పల్లెటూరులో కూడా చాలా జబ్బులు వచ్చేసినాయి మనుషులందరికీ కూడా. సో ఇవాళ మరి ఒకప్పట్లాగా న్యాచురల్గా ఉండాల్సిన పరిస్థితి లేదు కాబట్టి మన న్యాచురల్ మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరిగిందనమాట. సో డాక్టర్ సాగర్ జోషి సార్ అనమాట, గ్రేట్, ఒక లిజెండరీ, ఒక విజనరీ పర్సన్ అని చెప్పొచ్చు అనమాట మన సాగర్ సార్. 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఈ బయోమ్యాగ్నెటిజం మీద సార్కి. సో న్యాచురల్గా మనుషులు ఉండాలంటే, అంటే ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీద రీసెర్చ్ చేస్తూ సారు దాదాపు ఎన్నో వందల రకాల బుక్స్ కూడా చదవడం జరిగిందనమాట సారు, మ్యాగ్నెటిక్ ఎనర్జీకి సంబంధించి. ఇది చాలా పాత థెరపీ అని చెప్పొచ్చు అనమాట. మ్యాగ్నెటిక్ థెరపీ అనేది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కావచ్చు, మ్యాగ్నెటిక్ థెరపీ మీద. కానీ మన మధ్యలోకి, మనుషుల మధ్యలోకి ప్రాపర్గా తీసుకొచ్చిన పర్సన్ అని చెప్పొచ్చు అనమాట డాక్టర్ సాగర్ జోషి సార్. సో డాక్టరేట్ అవార్డు రావడం జరిగిందనమాట సార్కి. డాక్టర్ కాదు సారు, డాక్టరేట్ అవార్డు వచ్చిందనమాట సార్కు. సో ఈ విధంగా మనుషులు న్యాచురల్గా ఉండాలంటే ఏం చేయాలని మీన సో ఈయన తెలుసుకుంటున్నప్పుడు మట్టిలో నుంచి 600 నుంచి 800 ఫీట్ల మధ్యలో భూమి లోపల నుంచి న్యాచురల్గా మ్యాగ్నెట్స్ని తీసి, అంటే మైనింగ్ చేయడం ద్వారా మ్యాగ్నెట్స్ని తీసి ఒక బెడ్రూమ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అని కూడా అంటారనమాట. సో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి ఈ మధ్యలోనే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపుగా 7,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అనమాట, ఇంకా డెవలప్ చేసుకోవడానికి, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని ఇంకా డెవలప్ చేయడానికి. సో దాదాపు 7,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో రియల్గా అలాంటి ఒక రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని సో సార్ వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ రూపంలో తీసుకురావడం జరిగిందనమాట. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ అనమాట. సో ఈ మ్యాట్రెస్ ఏంటి అంటే జస్ట్ దీని మీద పడుకుంటే చాలు అనమాట. సో మన బాడీ టోటల్గా హీలింగ్ అనేది పెరుగుతుంది. మరి దీంట్లో ఏముంటాయంటే సౌత్ పోల్, నార్త్ పోల్ అనే విధంగా దీని లోపల ఇక్కడ బెడ్ లాగా ఉంది చూడండి. సో మనం పడుకునే బెడ్ మీద దీన్ని వేసుకోవాలన్నమాట. జస్ట్ 1/2 ఇంచ్ అంత మందం ఉంటుంది అంతే. రాబోయే టైంలో మనకు 6 ఇంచు, 8 ఇంచు, 12 ఇంచెస్ అలాంటి బెడ్ సైజులు కూడా రాబోతున్నాయి. టోటల్గా ఇప్పుడు కర్లాన్ మ్యాట్రెస్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా కూడా రాబోతున్నాయి అనమాట. వెరీ సూన్, తొందరలో వచ్చేస్తున్నాయి అనమాట. అది కూడా చాలా అతి పెద్దగా మనకు మార్కెట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే జస్ట్ 1/2 ఇంచ్ అంత మందం ఉంటుంది అంతే ఇది. సో దీంట్లో సౌత్ పోల్, నార్త్ పోల్ అనే విధంగా సో అమర్చబడి ఉంటాయి అన్నమాట మ్యాగ్నెట్స్. జస్ట్ ఇక్కడ యువతల బొమ్మలు రైట్ సైడ్లో చూసుకుంటే మీరు జస్ట్ దాని మీద ఆ విధంగా పడుకుంటే సరిపోతుంది అనమాట. మనం సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాట్రెస్ మీద పడుకోవడం అంటే మనం మట్టి మీద పడుకున్నట్టే. మట్టి మీద పడుకున్నప్పుడు ఎప్పుడైతే మనిషికి మ్యాగ్నెటిక్ పవర్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్గా అందిందో సో ఈ మ్యాట్రెస్ మీద పడుకోవడం ద్వారా మనకు కూడా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ప్రాపర్గా అందుతుంది.
అంటే మట్టి మీద పడుకున్నటువంటి ఎనర్జీ మనకు దొరుకుతుందన్నమాట. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్‌గా అందుతుందో మళ్ళీ బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ అనేది సక్రమంగా జరుగుతది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే సక్రమంగా జరుగుతుందో ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి బాడీలో. సో దాని ద్వారా ఏమైందంటే బాడీ యొక్క హీలింగ్ మెకానిజం అనేది పెరుగుతుందన్నమాట. సో దాని ద్వారా మన బాడీ సొంతంగా రిపేర్ చేసుకుంటుంది. ఏ జబ్బునైనా సరే సొంతంగా రిపేర్ చేసుకుంటుందన్నమాట. అది మనకు ఇవాళ అతి ముఖ్యమైన పాయింట్ అన్నమాట. ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటే ఎందుకు ఇన్ని రకాల బెనిఫిట్లు వస్తున్నాయి? ఎందుకు షుగర్ కంట్రోల్ వస్తుంది, బీపీ కంట్రోల్ వస్తుంది, థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది, కాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, పెరాలిసిస్ ఇట్లాంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎందుకు నయం అవుతున్నాయంటే మన బాడీ సొంతంగా రిపేర్ చేసుకునేటువంటి శక్తి ఈ మ్యాట్రెస్ మీద పడుకోవడం ద్వారా దొరుకుతదనమాట. మ్యాగ్నెటిక్ ఎనర్జీ టోటల్‌గా ఏం జరుగుతుంది ఇక్కడ దాని మీద పడుకుంటే ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్‌గా అందుతది మనకు. సో అందువల్లనే ఏ జబ్బుకి కూడా మందు కాదనమాట ఈ మ్యాట్రెస్ అనేది. బట్ అన్ని రకాల జబ్బుల్ని తగ్గించుకునేటువంటి శక్తిని సో మనకు మన బాడీయే రిపేర్ చేసుకునేటువంటి శక్తిని ఈ మ్యాట్రెస్ ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా స్పెషల్ పాయింట్ అన్నమాట ఇది. ఈ పాయింట్‌ని చాలా క్లియర్‌గా చెప్పాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఎన్నో రకాల మనకు రిజల్ట్స్ వచ్చినాయన్నమాట. సో ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల ఇప్పటివరకు దాదాపుగా 45,000 మందికి సో ఏపీ, తెలంగాణలో మనం ఇవ్వడం జరిగింది టోటల్‌గా. సో 45,000 ఫ్యామిలీస్ ఈ ప్రొడక్ట్ ద్వారా హెల్త్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారన్నమాట ఇప్పటివరకి. సో అది మొట్టమొదటి ప్రొడక్ట్ అన్నమాట. సో మనం చెప్పబోతున్న మనం ఏదైతే కిట్ కోసం మాట్లాడుతున్నామో సో రెండో ప్రొడక్ట్ వచ్చేసి దీంట్లో ఆహ్, బయోమాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. సో రెండో ప్రొడక్ట్ అన్నమాట. కిట్‌లోనే ఉంటుంది ఇదంతా గూడా. సో మరి ఇది ఎందుకోసం మాట్లాడాలి? వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఎందుకు అనే దాన్ని తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అదేంటంటే వాటర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్. పాత రోజుల్లో మనం ఎలాంటి నీళ్లు తాగేవాళ్ళం? అంటే ఈ విధంగా మీరు చూడొచ్చన్నమాట ఇమేజ్‌లో కనబడుతుంది లెఫ్ట్ సైడ్‌లో. సో టోటల్‌గా ఇలాంటి వాటర్ రిసోర్సెస్ ఉండేటివి మనకు. అంటే బావిలో నుంచి ఫ్రెష్‌గా నీళ్లు చేదుకొని తాగేవాళ్ళం. బోరింగ్ కొట్టుకొని తాగేవాళ్ళు. కాలువలు, చెలిమెలు సో ఈ విధంగా చెరువులు, కాలువలు అన్నట్టుగా టోటల్‌గా న్యాచురల్ రిసోర్సెస్ ఉండేవి. అంటే మట్టిలో నుంచి ఫ్రెష్‌గా నీళ్ళు తీసుకొని తాగేవాళ్ళం. సో మట్టిలో నుంచి నీళ్ళు తీసుకోవడం అంటేనే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న వాటర్. అన్ని రకాల మినరల్స్ ఉన్న వాటర్. మెయిన్‌గా మ్యాగ్నెటిక్ పవర్ ఉండేదన్నమాట ఈ వాటర్‌లో. సో దాన్ని తీసుకొని తాగడం ద్వారా మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేయొచ్చన్నమాట. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వాటర్ అని మీరు ఈ విధంగా చెప్పొచ్చన్నమాట ఈ విషయాన్ని. సో అవతల వ్యక్తి కస్టమర్ దగ్గర మాట్లాడేటప్పుడు వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ మ్యాగ్నెటైజ్డ్ వాటర్ అనేది సో మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి చూడొచ్చు అని కూడా చెప్పొచ్చు వాళ్ళకి మనం. సో దాని బెనిఫిట్‌లు మీరు కూడా గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయనేది మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. సో మరి ఈ నీళ్ళు తాగడం వల్ల ఏం జరిగిందంటే మన పెద్దలకు ఆ టైంలో తాగేవాళ్ళు. చిన్నప్పుడు మనం కూడా తాగినాం. సో ఆ నీళ్ళు తాగినప్పుడు ఏం జరిగిందంటే బాడీ డీటాక్సిఫికేషన్ అనేది పర్ఫెక్ట్‌గా జరిగేది. బాడీలో ఉన్న చెడు అంతా కూడా ఎఫెక్టివ్‌గా బయటికెళ్ళేది. మోషన్ ప్రాబ్లమ్ ఉండేది కాదు. యూరిన్ ప్రాబ్లమ్ ఉండేది కాదు. సో డైజెషన్ సక్రమంగా జరిగేది. గ్యాస్ ప్రాబ్లమ్ లాంటివి ఉండేటివి కావు. అసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండేటివి కావు. అంటే బాడీ క్లీనింగ్ అనేది పర్ఫెక్ట్‌గా జరిగింది. ఈ నీళ్ళు తాగడం వల్ల. అంటే జీవక్రియలన్నీ కూడా సక్రమంగా జరిగినాయి. మరి ఈ రోజుల్లో మనం తాగుతున్న నీళ్ళు ఎలాంటివి? అంటే ఇక్కడ మీకు ఇమేజ్‌లో కనబడుతుంది. టోటల్‌గా ఆర్‌ఓ వాటర్, కెమికల్ వాటర్ అలాగే ఎలాంటి మినరల్ లేని వాటర్, ఎలాంటి ఎనర్జీ లేని వాటర్. సో సిమెంట్ ట్యాంకులలో లేదంటే ప్లాస్టిక్ డబ్బాలలో ఆపిన వాటర్ అన్నమాట ఇవన్నీ గూడా. సో ఎప్పుడైతే మనము ఈ వాటర్ ఈ విధంగా స్టోర్ చేస్తున్నామో ప్లాస్టిక్ డబ్బాలలో, సిమెంట్ వాటిలలో స్టోర్ చేస్తున్నామో సో టోటల్‌గా కెమికలైజ్డ్ వాటర్ అయిపోతుందన్నమాట అది. అలాగే ఎలాంటి ఎనర్జీ అనేది ఉండదన్నమాట ఈ వాటర్‌కి. సో ఈ వాటర్ అనేది జస్ట్ ఆహ్, అంటే నార్మల్ వాటర్ అయిపోయిందన్నమాట. ఇదంటే ఎనర్జీ లేని వాటర్ తాగడం వల్ల మన బాడీకి ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. సో ఉపయోగం లేకపోవడంతో పాటుగా బాడీని డ్యామేజ్ గూడా చేస్తదన్నమాట ఈ వాటర్. ఆర్‌ఓ వాటర్ బాడీని డ్యామేజ్ గూడా చేస్తది. సో ఎముకలు అరుగుదల అంటున్నారు ఇవాళ. మోకాళ్ళ నొప్పులు అంటున్నారనమాట. డైజెషన్ సరిగ్గా లేదు ఇవాళ. ప్రతి ఒక్కరికి పైల్స్ ప్రాబ్లమ్ ఇవాళ. సో ఇవన్నీ గూడా ఈ వాటర్ కరెక్ట్‌గా చేయాల్సిన పని చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడినాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, మనం తాగే నీళ్ళకి ఈ మ్యాగ్నెటిక్ వాటర్ ఎనర్జీ ప్యాడ్‌ని ఈ విధంగా ఇమేజ్‌లో చూపించినట్టుగా చుట్టి పెట్టుకోవాలి. సో ఇది చుట్టు పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటర్‌కి ఎనర్జీ అవుతుందనమాట. ఒక ఎనర్జైజ్డ్ డ్రింకింగ్ వాటర్ అవుతుంది ఇది. మన బాడీలో మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది. డైజెషన్ సక్రమంగా చేస్తుంది. యూరిన్ ప్రాబ్లమ్ నార్మల్ అయిపోతుంది. మోషన్ ప్రాబ్లమ్ నార్మల్ అయిపోతుంది. పైల్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్‌గా నయమైపోతది. సో కొంచెం పీరియడ్ అబౌట్ 3-6 మంత్స్ టైం పట్టొచ్చనమాట. బట్ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయన్నమాట ఈ వాటర్ తాగడం ద్వారా. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నయమైపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌ని నేచురల్‌గా నీళ్లు తాగడం ద్వారా ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవచ్చు. మన ఇంట్లో తాగే నీళ్ళకే జస్ట్ ఇది చుట్టి పెట్టుకుంటే చాలనమాట. అంత ఎనర్జీ వాటర్ అయిపోతుందది. సో ఇవాళ చూడండి మరి సింపుల్‌గా ఫస్ట్ పాయింట్, ఈ పాయింట్ మనం చూసుకుంటే నీళ్లు తాగడం ద్వారా, నిద్రపోవడం ద్వారా ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోవచ్చు.
బెడ్ మీద పడుకోవాలి, జస్ట్ నీళ్ళు తాగాలి. అంటే ఆరోగ్యాన్ని ఇంత ఈజీగా మనం కాపాడుకునేటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ మనకి ఈ బయోటోరియం ద్వారా దొరికింది. జస్ట్ నిద్రపోవడం ద్వారా, నీళ్లు తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా దీని నుంచి రిమూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్. సో 2 పాయింట్స్ కంప్లీట్ అయిందనమాట. మూడో పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇవాళ ప్రతి మనిషికి ఖచ్చితంగా అర్థమవుతుందనమాట ఈ ప్రోడక్ట్ గురించి మనం చెప్తా ఉంటే. సో మూడో పాయింట్ వచ్చేసి ఏందంటే మ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్. జంబో కింగ్ సైజ్ మ్యాగ్నెటిక్ రిస్ట్ బెల్ట్ ఉంది. అలాగే మనకు సిలికాన్ రిస్ట్ బెల్ట్ ఉంది అనమాట. 2 వస్తాయి ఇక్కడ మనకు. మరి ఇదెందుకు అని చెప్పేదానికంటే ముందు కొన్ని విషయాలు మళ్ళీ తెలుసుకోవాలి ఇక్కడ. అదెందుకు ఏంటి అంటే ఇవాళ మనిషి యొక్క అత్యధికమైన డేంజర్ ఏంది అంటే ఇవాళ మొబైల్ రేడియేషన్. అందరికీ తెలుసు అనమాట ఇది. ఎస్ ఆర్ నో అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఎస్ అనే చెప్పాల్సిన విషయం ఇది. మొబైల్ రేడియేషన్ అనేది ఉంది, అందరికీ తెలుసు. టీవీలలో, పేపర్లలో రెగ్యులర్గా వస్తూనే ఉంది. సో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి మొబైల్ రేడియేషన్ వల్ల అంటే ఈ విధంగా చూపించినట్టుగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు కూడా ఈ విషయం. సో మ్యాగ్నెటిక్ ఈ మొబైల్ రేడియేషన్ వల్ల తలనొప్పి కూడా వస్తుంది అనమాట. మైగ్రేన్ ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల. నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మెడ నొప్పి, వెన్నుపాము నొప్పి, జ్ఞాపక శక్తి నశించడం. సో ఈ విధంగా పిల్లలకు కూడా ప్రాబ్లం అనమాట. సంతానోత్పత్తి మీద కూడా ప్రాబ్లం. ఇవాళ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈవెన్ అందరికి కూడా తెలుసు అనమాట. అయినా సరే ఇవాళ మొబైల్ వాడకం ఏమన్నా తగ్గిందా అంటే లేదనే చెప్పొచ్చు అనమాట. ఇంకా ఇంకా పెరిగింది. ప్రతి ఇంట్లో 3-4 ఫోన్లు ఉన్నాయి. 3-4 కాదు, ఇంకా ఒకరొకరికే 3-4 ఫోన్లు ఉన్నాయి ఇవాళ. అలాగే ఇవాళ 2G 3G టైంలోనే ఎన్నో జాతుల పక్షులు అంతరించిపోయినాయని మనం వింటూనే ఉన్నాం. సినిమా కూడా రావడం జరిగింది దానికి సంబంధించి. మరి ఇవాళ 5G నడుస్తుంది, మనుషుల మీద కూడా చాలా ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. రాబోయే టైంలో 6G కూడా రాబోతుంది. సో ఈ విధంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినా సరే మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు తప్ప తగ్గించే వాళ్ళు ఎవరు లేరనమాట ఇవాళ. సో ఈవెన్ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా అనేది ఉంది. సో రియల్గా మన అదృష్టం అని చెప్పొచ్చు అనమాట. ఈ బయోటోరియం కంపెనీ స్టార్ట్ అవడం, ఇలాంటి ప్రొడక్ట్ మనకు తీసుకురావడం. జస్ట్ ఈ బయోటోరియం రిస్ట్ బ్యాండ్ మన చేయి కట్టుకుంటే చాలన్నమాట. మొబైల్ రేడియేషన్ అనేది మన మీద పడకుండా డామినేట్ చేస్తుంది. సో మొబైల్ రేడియేషన్ మన మీద పడకుండా మనల్ని, మన ఫ్యామిలీని మనం కాపాడుకోవచ్చు. ఎవరి చేయికి బెల్ట్ కట్టుకుంటే వాళ్ళ మీద మొబైల్ ప్రభావం అనేది చూపించదు, రేడియేషన్ ప్రభావం చూపించదు అనమాట. విత్ ప్రూవెన్తోనే మనం చూపించవచ్చు అనమాట ఏ విధంగా మన ప్రొడక్ట్ ఎంత స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇస్తుంది. మన కళ్ళ ముందు అలా ఎలాంటి వ్యక్తి అయినా అవతల వ్యక్తి ఉండనివ్వచ్చు, మొబైల్ ద్వారా ఎంత డ్యామేజ్ జరుగుతుంది అన్న బాడీకి అనేది మనం ప్రూవ్ చేసి కూడా చూపించవచ్చు. అలాంటి ఒక దమ్మున్న ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అనమాట ఈ రిస్ట్ బ్యాండ్ అనేది. మరి రిస్ట్ బ్యాండ్ కట్టుకుంటే ఏమవుతుందంటే ఈవెన్ మనకు పెయిన్ రిలీఫ్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. మెయిన్గా మొబైల్ రేడియేషన్ ఇవాళ ప్రతి ఇంటికి ఈ ఒక్క పాయింట్ మీద మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. ప్రతి ఇంట్లో జబ్బులు ఉన్నాయా లేదా అని చూడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఇంట్లో మొబైల్ ఉందా లేదా, మొబైల్ ఉంటే ఎంత డ్యామేజ్ జరుగుతుంది మీ పిల్లల శరీరం మీద కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళ శరీరం మీద కావచ్చు అని ఈ పాయింట్ మీద మనం అద్భుతంగా సో ఈ ఈ ఈ ఈ ప్రోడక్ట్ని మనం ఇంకా తీసుకెళ్ళొచ్చు అనమాట మార్కెట్లోకి. సో ఇవాళ జస్ట్ మన చేయి కట్టుకుంటే చాలు. ఇక్కడ మీరు సింపుల్గా చూడొచ్చు అనమాట ఏ విధంగా పనిచేస్తుంది మన బాడీ మీద. అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ బాడీ మీద లేనప్పుడు మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ విధంగా చిక్కగా ఉంటుంది అనమాట. ఇక్కడ క్లియర్ ఇమేజ్ ఉంది చూడండి, డయాగ్రామ్, బ్లడ్ ఫ్లో డయాగ్రామ్ అనేది చూడండి. నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బాడీ మీద కరెక్ట్గా లేకుంటే బాడీలో క్యాపిలరీస్ అని అంటారు అనమాట. చిన్న నరాలు, వెంట్రుక కంటే సన్నమైనటువంటి నరాలు కూడా బాడీలో కొన్ని వేల లక్షల సంఖ్యలో ఉన్నాయన్నమాట. వాటిలో ఎప్పుడు కూడా బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉండాలి సక్రమంగా. సో నార్మల్గా ఏముంటుంది చిక్కబడిపోయి ఉంటుంది అనమాట బ్లడ్ ఫ్లో అనేది. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సక్రమంగా అందుతుందో బాడీకి, సో కింద ఇమేజ్ ఉంది చూడండి, ఫ్లో అనేది పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో ఈ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరుగుతుంది అనమాట మ్యాగ్నెటిక్ ఎనర్జీ ప్రాపర్గా అందినప్పుడు. సో ఈ విధంగా మన బాడీకి ఎన్నో రకాలుగా మన ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మన ప్రోడక్ట్ వాడిన ప్రతి ఒక్కరు కూడా రియల్గా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. ఈ ప్రోడక్ట్ వాడిన ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో రియల్గా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం అనమాట, రియల్గా మనం పుణ్యం సంపాదించినట్టే. ఈ ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి ప్రజలకు అందివ్వడం అంటే మనం ఎంతో పుణ్యకార్యం చేస్తున్నట్టే అనమాట, ఎంతో పుణ్యం సంపాదించుకుంటున్నట్టే మన కోసం, మన పిల్లల కోసం అని చెప్పొచ్చు. సో మరి ఇప్పుడు ఎవరెవరు వాడుతున్నారు ఈ ప్రోడక్ట్ అంటే ఇట్లా ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా వాడుతున్నారు, మనం కూడా వాడుతున్నాం, ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా వాడుతున్నారు అనమాట. సో వీళ్ళందరూ మినిస్టర్స్తో పాటుగా, యాక్టర్స్తో పాటుగా, పొలిటీషియన్స్తో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ని వాడుతున్నారు. సో మరి అసలు ఎవరెవరు వాడాలి ఈ ప్రోడక్ట్ని ఇంకా అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరు 100% వాడాలి.
ప్రతి ఒక్కరు వాడాలన్నమాట. మరి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా సో 200% వాడాల్సిన అవసరం ఉందన్నమాట. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా వాడాలనా అనే క్వశ్చన్ వేసుకుంటే 200% వాడాలి. ఎందుకు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఏ ప్రాబ్లం ఎప్పుడు ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు. ముందు జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ప్రోడక్ట్ గురించి తెలిసింది కాబట్టి మనకు సో ఒకసారి కొంటే దాదాపుగా 10-20 ఏండ్లు పనిచేసే ప్రోడక్ట్ కాబట్టి ముందు జాగ్రత్త వాడుకోవాలి. అలాగే మొబైల్ వాడే ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిన అవసరం ఉంది ఈ ప్రోడక్ట్ని. అలాగే చెప్పులు షూస్ వేసుకొని తిరిగే ప్రతి ఒక్కరు కూడా వాడాలి ఈ ప్రోడక్ట్ని. మట్టి మీద తిరగని ప్రతి ఒక్కరు కూడా వాడాలి ఈ ప్రోడక్ట్ని. బావిలో, చెరువుల్లో, నదిలో నీళ్లు తాగని ప్రతి ఒక్కరు కూడా వాడాలి ఈ ప్రోడక్ట్ని. ఈ విధంగా సో రియల్గా అంటే ప్రతి మనిషి వల్ల వాడాల్సిన అవసరం ఉంది అన్నమాట ఈ ప్రోడక్ట్ని. అలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అనమాట మన ఈ వైటోరియం ప్రోడక్ట్. సో అలాగే మనం ఏదో నార్మల్గా చెప్పడం కాదనమాట, విత్ ప్రూవెన్ అనమాట. రిటర్న్ బుక్స్ ఉన్న ఎన్నో రకాల బుక్స్ ఉన్నాయి అనమాట. సాగర్ సార్ రాసిన బుక్స్ కాదు ఇవి. దాదాపుగా ఎంతో మంది సైంటిస్టులు, డాక్టర్లు రాసిన బుక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. కొన్ని వందల లక్షల పేజీల ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనే దాని మీద. మ్యాగ్నెటో థెరపీ అని, ద ఆర్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ హీలింగ్ అని, మ్యాగ్నెటిక్ థెరపీ, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్, కొన్ని లక్షల పేజీలు ఎంతో మంది సైంటిస్టులు, పిహెచ్డి పర్సన్స్ రాశారనమాట. కొన్ని వందల రకాల బుక్స్ ఉన్నాయి. సో విత్ ప్రూవెన్ సైన్స్నే మనం ఇక్కడ మార్కెట్ చేయబోతున్నాం. విత్ ప్రూవెన్ ప్రోడక్ట్ని మనం ఇక్కడ ఏదో ఉత్తిగా నార్మల్ మాటలు చెప్తున్నాం కాదనమాట. ఇదంతా కూడా విత్ ప్రూవెన్ టోటల్గా. ఎన్నో రకాల బుక్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని చదవచ్చు కూడా. మనం ఈ విషయం డైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట కస్టమర్కి. సో చూడండి, సాగర్ సార్ కూడా ఇవన్నీ బుక్స్ పట్టుకున్నాడు, ఎన్నో ఉన్నాయని చూపిస్తున్నాడు అనమాట. అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల ప్రోడక్ట్ అంటే మన ప్రోడక్ట్ వచ్చేసి అన్ని రకాల ప్రాబ్లమ్స్ మీద పనిచేస్తుంది. కానీ ఏ జబ్బుకు కూడా మందు కాదు. జబ్బు కోసం మందు కాదనమాట ఇది. అన్ని రకాల జబ్బుల మీద కానీ పనిచేస్తుంది. మన ప్రోడక్ట్ వల్ల మెయిన్గా ఏం జరుగుతుందంటే రక్త ప్రసరణ మెరుగవుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల. అలాగే రక్త ప్రసరణ మెరుగైనప్పుడు ఏం జరుగుతుంది, ఆక్సిజన్ మెరుగుపడుతుంది, ఆక్సిజన్ సరఫరా అనేది మెరుగవుతుంది. దాని ద్వారా మన శరీరంలో సొంతంగా రిపేరింగ్ గుణం అనేది పెరుగుతుంది అనమాట. కాబట్టి అన్ని రకాల జబ్బులు ఆటోమేటిక్గా బై న్యాచురల్గా నయమవుతూ వస్తున్నాయి అన్నమాట అందరికి కూడా. సో వెరీ వెరీ సింపుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి మందులు ఎవరు కూడా బంద్ చేయొద్దు అనమాట. సో డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూనే ఉండండి కంపల్సరీ. ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూ ఆల్టర్నేటివ్గా మన ప్రోడక్ట్ని కూడా వాడడం ద్వారా సో డెఫినెట్గా ఆ మందులు ఇంకా ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారానే. ఇప్పుడు చూడండి, మీరు ఏ మందు వేసుకున్నా సరే బాడీలోకి వెళ్ళి కరిగిన తర్వాత బ్లడ్లోనే కలవాలి. బ్లడ్ సర్క్యులేషన్ ద్వారానే ఆ భాగానికి ఆ రిపేరింగ్ అనేది జరగాలి. సో కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరుగుతూనే ఆ మందు కూడా సక్రమంగా పనిచేస్తుంది అనమాట. సో మనం ఏదైతే మందులు మింగుతున్నారో అవన్నీ కూడా. సో కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది కాబట్టి ఆ మందు సక్రమంగా పనిచేస్తుంది. అందువల్ల తొందరగా ఆ ప్రాబ్లం కూడా రికవరీ అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి మందులు వాడాలి. డాక్టర్ ఇచ్చిన మందులు మనమైతే బంద్ చేయొద్దు అనమాట. అది వాడుతూనే డాక్టర్ సలహా ప్రకారమే మందులు అనేది బంద్ చేయాల్సి ఉంటుంది. ఎస్. సో అలాగే ఇంకో ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీతో పాటుగా సో ఇవాళ మనుషుల ఆరోగ్యం చెడిపోవడానికి ఇంకో కారణం ఏంటంటే సక్రమైన ఫుడ్ లేకపోవడం. పోషకాహారం అనేది సక్రమంగా లేకపోవడం కూడా మనుషుల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనమాట. ఇవాళ అందరికీ తెలిసి ఇవాళ టోటల్ కెమికల్ ఫుడ్ అయిపోయిందనమాట. సో అలాగే అన్ని రకాల అంటే ఏది కూడా బయట కరెక్ట్ ఫుడ్ అనేది దొరకడం లేదు. టోటల్ కెమికల్ ఫుడ్ అనమాట, జంక్ ఫుడ్ ఇవాళ మనుషులందరూ కూడా. అందుకోసమే మన ఈ వైటోరియం కంపెనీ అల్ట్రా బెర్రీ మోర్ పవర్ అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. సో అన్ని రకాల పోషకాలు అందుతాయి మనకు ఈ ప్రోడక్ట్స్. అంటే ఒక జ్యూస్ రూపంలో ఉంటుంది అల్ట్రా బెర్రీ అనేది. మరి అల్ట్రా బెర్రీ అనేది ఏంటి అంటే మనకు ఒక శక్తివంతమైన సహజ బెర్రీస్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా అందుతాయి మనకు. ఈ అల్ట్రా బెర్రీ మనం తీసుకోవడం ద్వారా రోజుకు జస్ట్ 30 ml తీసుకుంటే చాలన్నమాట. సో సమగ్ర ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా మన బాడీకి అందే విధంగా చేస్తుంది. అలాగే ఈ అల్ట్రా బెర్రీ ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్గా ఫ్రీ రాడికల్స్ని ఎదుర్కొంటాయి మనకు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అనమాట. అలాగే బాడీలో సహజంగా ప్రతిదీ కూడా సహజంగా మన బాడీ ఏవైతే మనకు పోషకాలు అందుతాయో సహజంగా మన బాడీ అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, జీవక్రియకు సహకరిస్తుంది, బాడీకి డీటాక్సిఫై జరగడానికి తోడ్పడుతుంది అనమాట అల్ట్రా బెర్రీ అనేది. అంటే ఇవాళ చూడండి మనకు బ్లడ్ సర్క్యులేషన్తో పాటుగా ఒక మంచి ఫుడ్ కూడా మనకు చాలా అవసరం ఇవాళ మనిషికి. సో కాబట్టి అలాంటి ఒక ఫుడ్కు సంబంధించిన ప్రోడక్ట్ అనమాట ఇది. జస్ట్ సింపుల్ అనమాట. 11 రకాల బెర్రీస్తో పాటుగా ఎన్నో రకాల ఫ్రూట్స్తోనే మనకు ఈ బెర్రీ జ్యూస్ అనేది
తయారు చేయడం జరిగింది. జస్ట్ మార్నింగ్ ఒక 30 ml గోరువెచ్చని నీళ్ళలో తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో రియల్‌గా మిగతా పనులన్నీ ఆటోమేటిక్‌గా అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే మనకు మోర్ పవర్ అనమాట. ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఈ మోర్ పవర్‌లో సో బ్రెయిన్ ఫంక్షన్‌కి మంచిగా అవ్వడానికి, అలాగే లంగ్స్ పవర్ పెరగడానికి, అలాగే హార్ట్ బీట్ మంచిగా జరగడానికి, అంటే హార్ట్ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి, అలాగే అన్ని రకాల బాడీ ఫంక్షన్స్ సక్రమంగా జరగడానికి మోర్ పవర్ అనే ప్రోడక్ట్ కూడా సో ఇది కూడా మార్నింగ్, ఈవినింగ్ జస్ట్ 2.5 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. మన వంటింట్లో వాడాల్సిన ప్రోడక్ట్ అన్నీ కూడా దీంట్లో వాడడం జరిగిందనమాట. అది కూడా విత్ అంటే పర్ఫెక్ట్‌గా ఎంత మొత్తంలో మనిషికి అవసరమో అంత మొత్తంగా ఈ ప్రోడక్ట్‌ని తీసుకోవడం జరిగింది. సో మన కిట్‌తో పాటుగా ఇవి కూడా రాబోతున్నాయన్నమాట. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసింది కంపెనీ. సో ఇవాళ మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ కూడా వస్తుంది. అలాగే అల్ట్రా బెర్రీ మోర్ పవర్ కూడా సో ఇంక్లూడ్ అయ్యి రాబోతుందన్నమాట మనకు బూస్టర్ ప్యాక్ రూపంలో. సో మనకు ఆయుష్ మినిస్ట్రీ సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట మోర్ పవర్‌కి సంబంధించి. సో ఇవాళ ఆయుష్ సర్టిఫికేట్ అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక మంచి ఫుడ్ అని డిక్లేర్ చేయడానికి ఆయుష్ మినిస్ట్రీ అనేది ఒక న్యాచురల్ ప్రొడక్ట్స్‌ని ఎంకరేజ్ చేస్తుందన్నమాట ఇండియన్ గవర్నమెంట్ నుంచి. సో మన మోర్ పవర్ ప్రోడక్ట్ కూడా సో ఆయుష్ సర్టిఫికేట్ అనేది ఉండడం జరిగింది ఆల్రెడీ. సో ఇదనమాట లీడర్స్ టోటల్‌గా. మరి ఈ ప్రోడక్ట్ ఎవరెవరు వాడాలి, ఎవరెవరు వాడొద్దు అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే, సో ఇందాక చెప్పినట్టుగా అందరూ వాడాలి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా లేని వాళ్ళు కూడా. బట్ ఒక ముగ్గురు మాత్రం వాడొద్దు. ప్రెగ్నెంట్ వుమెన్ ఈ ప్రోడక్ట్ మీద పడుకోవద్దు. అలాగే పేస్ మేకర్ ఉన్నవాళ్ళు హార్ట్‌లో ఈ ప్రోడక్ట్ మీద పడుకోవద్దు. అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంపు వాడుతున్న వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ మీద పడుకోవద్దు. ఈ ముగ్గురు తప్ప మిగతా అందరూ కూడా హ్యాపీగా ఈ ప్రోడక్ట్‌ని వాడుకోవచ్చనమాట. అలాగే ఈ ప్రోడక్ట్‌ని ఉతుకొద్దనమాట. నాన్ వాషబుల్ ప్రోడక్ట్ మనకొచ్చేసి. సో, ఈ విధంగా మనం కాపాడుకుంటే ఈ ప్రోడక్ట్‌ని మనం అంటే నీళ్ళల్లో తడవకుండా గనక కాపాడుకుంటే దాదాపుగా 10, 20 సంవత్సరాలు ఈజీగా మనకు మన ఇంట్లో ఉంటుందనమాట. హ్యాపీగా మనకు పనిచేస్తుంది. సో, అలా అన్ని రకాల లీగల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. మన కంపెనీ మార్కెట్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్‌ని. ఎన్నో రకాల అవార్డ్స్ రావడం జరిగిందనమాట. సో, ఈ నెల కూడా ఇంకో అవార్డ్ రాబోతుంది కంపెనీకి. సో, ఇట్లా వందల రకాల అవార్డ్స్ వచ్చేసినాయి. మీరు ముంబై ఆఫీస్ చూస్తుంటే అసలు అవార్డ్స్ పెట్టడానికి ప్లేస్ లేనటువంటి అవార్డ్స్ రావడం జరిగిందట. ఎన్నో రకాల అవార్డ్స్ ఉన్నాయి మన కంపెనీకి. సో, ఈ విధంగా సో, అలాగే సింపుల్‌గా చూసుకుంటే మన ఆరోగ్యం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది ప్రజలకని చూసుకుంటే ఇవాళ సో రియల్‌గా చాలా మందికి మనం చెప్పొచ్చనమాట. ఆరోగ్యం కంటే కూడా మిగతా లగ్జరీ విషయాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది గానీ ప్రజలకు. ఆరోగ్యాన్ని చెడిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ చూసుకుంటారు ఆరోగ్యం మీద. ముందు జాగ్రత్త ఆరోగ్యాన్ని ఎవరు కాపాడుకోరు. ఈ విధంగా ఇమేజ్‌లో చూపించినట్టుగా ఇంట్లో అన్ని రకాల వస్తువులున్నాయి. బట్ ఆరోగ్యం ఇచ్చే ఒక్క వస్తువు కూడా లేదనమాట ఇవాళ. సో ఇవాళ కారుంది, బైకుంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది. సో టీవీ ఉంది, ఫర్నిచర్ ఉంది, ఈవెన్ బంగ్లా గూడా ఉంది, ఇల్లు గూడా ఉంది చాలా మందికి. బట్ ఆరోగ్యం ఇచ్చే వస్తువు ఏది లేదని చెప్పొచ్చు. ఇవాళ ఫ్రిడ్జ్ గురించి మనం మాట్లాడుకుంటే సింపుల్‌గా ఒకసారి ఈ విషయాన్ని క్లియర్‌గా చెప్పండి కస్టమర్‌కి. సో, ఇవాళ ఫ్రిడ్జ్ ఎందుకు పెట్టుకుంటున్నాం ఇంట్ల? ఎంత రేట్ పెట్టి కొంటున్నామంటే మినిమమ్ 20,000 నుంచి 1,00,000, 2,00,000 పెట్టి కొనేవాళ్ళు గూడా ఉన్నారనమాట ఫ్రిడ్జు. మినిమమ్ 20,000 రూపాయలతో ఫ్రిడ్జ్ కొంటున్నారు ఇవాళ. సో, మరి ఫ్రిడ్జ్ ఎందుకోసం పనిచేస్తదంటే జస్ట్ కూరగాయలని ఒక 2 రోజుల్లో, 3 రోజుల లైఫ్ కాపాడుకోవడానికి లేదంటే ఒక 1 వీక్ మోస్ట్‌లీ ఒక 1 వీక్ లైఫ్ కాపాడుకోవడానికి కొత్తిమీర, పాలకూర, టమాటా సో, ఇలాంటి వస్తువుల్ని పాలు, పెరుగు ఒక జస్ట్ దాని యొక్క వాల్యూ మీరు చూసుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టే వాల్యూ చూసుకుంటే మీరు ఒక 500-1000 కూడా ఉండదు. ఫ్రిడ్జ్ లోపల ఏవైతే ప్రోడక్ట్‌లు పెడుతున్నామో. అలాగే మిగిలిపోయిన కూరలు పెడతా ఉంటారు దాంట్ల. అది పెట్టడానికి 20,000, 30,000, ₹1,00,000 పెట్టి కొంటున్నారు ఫ్రిడ్జు. చూడండి 1000, 2000 లేని వాల్యూ ఉన్న వస్తువుల్ని కాపాడుకోవడానికి అని వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా! మరి ఇక్కడ మీరు చూసుకుంటే ఇటువైపు ఇమేజ్‌లో చూసుకుంటే మన ఆర్గాన్స్ ఎంత ముఖ్యమైనయి బాడీ. మన శరీరం కావచ్చు, మన బాడీలో ఉన్న బ్రెయిను, హార్టు, కిడ్నీ, లివర్ సో ఇవన్నీ చూసుకుంటే కొన్ని కోట్ల వాల్యూ అన్నమాట. ఒక లెక్క ప్రకారం చూసుకుంటే 328,00,00,000 వాల్యూ మనిషి యొక్క ఆర్గాన్స్. సో, ఒక మనిషి యొక్క ఆర్గాన్స్ 3,028,00,00,000 328,00,00,000 అంటే ఇంట్లో నలుగురు వ్యక్తులున్నారంటే దాదాపుగా 1,200,00,00,000 ఆస్తి. మరి దాన్ని కాపాడుకోవడానికి మనం ఏం జేస్తున్నాం? అనేది సో, రియల్‌గా క్వెషన్ మార్క్ అన్నమాట ఇవాళ. సో, కూరగాయల్ని కాపాడుకోవడానికి 20,000, 50,000, ₹1,00,000 పెట్టి కొంటున్నారు గానీ, ఆర్గాన్స్‌ని కాపాడుకోవడానికి చాలా లైట్ తీసుకుంటున్నారనమాట. ఎప్పుడైతే చెడిపోతదో అప్పుడు మాత్రం మళ్ళీ సో, వేలకు వేలు, లక్షలకు లక్షలు ఆస్తులు, పొలాలు అమ్మి గూడా హాస్పిటల్‌లో ఖర్చు పెడతారనమాట. ముందు జాగ్రత్త కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనిషి యొక్క ఆర్గాన్స్‌ని, మన శరీరాన్ని మొత్తం గూడా. సో, రియల్‌గా ముందు జాగ్రత్త కాపాడుకునే ప్రయత్నమే మన ఈ బయోటోరియం ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చనమాట. సో, మరి చూద్దాం. సో, ఈ బయోటోరియం ప్రొడక్ట్స్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సో, ఎంత రేట్ పెట్టి సో, ఈ విధంగా మనం చూసుకుంటే ఈ విధంగా మన ఆర్గాన్స్‌ని, మన శరీరాన్ని కాపాడుకోవడానికి రేట్స్ పరంగా చూసుకుంటే సో, ఎంత పెట్టినా తక్కువే అని చెప్పొచ్చనమాట.
కానీ చిన్న అమౌంట్తోన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. సో స్పెషల్ యాడెడ్ ప్రొడక్ట్స్ రూపంలో మనకు ప్రీమియం కిట్, తర్వాత బెర్రీ జ్యూస్ ప్రోడక్ట్ మనం చూసుకుంటే ఇవాళ 14,300 రూపీస్. యాక్చువల్గా దీని యొక్క కాస్ట్ 29,200. కానీ మనకు డిపి ప్రైస్లో, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో 14,300కే రావడం జరుగుతుందన్నమాట ఈ ప్రోడక్ట్. సో ప్రీమియం కిట్ ఉంటుంది. సో దాంతో పాటుగా మూడు మూడు బెర్రీ జ్యూసెస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. జస్ట్ 14,300 రూపాయలు మాత్రమే. సో ఏదైతే కిట్ ఉందో మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ దాదాపుగా మనకు 20 ఏళ్ళ వరకు పనిచేస్తుందన్నమాట. ఈ బెర్రీ జ్యూస్ మాత్రం మామూలుగా నెల 2 నెలల్లో అయిపోతుంది. ఒక బాటిల్ వచ్చేసి ఒక నెల పనిచేస్తుంది. ఒక పర్సన్కి అయితే ఇంట్లో 3 వ్యక్తులు ఉన్నారంటే ఒక నెల లోపల ఇది ఫుడ్ కాబట్టి అయిపోతుందన్నమాట. సో మళ్ళీ రీపర్చేజ్ రూపంలో మళ్ళీ కొనుక్కోవచ్చు. ఒక మంచి ఫుడ్ కోసం మనం ఖర్చు పెడుతున్నాం. అలాగే మన ఇంట్లో 20 సంవత్సరాలు వాడే ప్రోడక్ట్ కోసం మనం ఖర్చు పెడుతున్నాం జస్ట్ 14,300. చూడండి 20 ఏళ్ళు వాడుకోవడానికి 14,000 రూపాయలు ఖర్చు. అలాగే మోర్ పవర్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తుందన్నమాట. 15,900 ప్రీమియం కిట్ ఉంటుందన్నమాట. ఇది ప్రీమియం కిట్తో పాటుగా అల్ట్రా బెర్రీ, మోర్ పవర్ ఇవన్నీ తీసుకుంటే 15,900 అనమాట. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్, అలాగే మీరు రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ చూసుకుంటే దీంట్లో డబుల్ కిట్ అనమాట. ఇది ఫ్యామిలీ కిట్ ఇది. సో ప్రీమియం క్వాలిటీలో ఫ్యామిలీ కిట్ 5/6 ఉంటుంది, అలాగే 3/6 రెండు ఉంటాయి అనమాట. మనకు ప్రోడక్ట్లో చూసుకుంటే 25,900 ప్రీమియం కిట్ ప్లస్ అల్ట్రా బెర్రీ వచ్చేసి 6 బాటిల్స్ వస్తాయి అనమాట. ఫ్యామిలీలో దాదాపుగా 6 మందికి సరిపోతుంది అనమాట ఒక నెలకు సంబంధించి. మంచి హెల్దీ ప్రోడక్ట్, అలాగే ఒక మంచి ఫుడ్ కూడా. అలాగే నెక్స్ట్ దీంట్లోనే ప్రీమియం కిట్లో మనకు 3/6 రెండు వస్తున్నాయని చెప్పాం కదా. అలాగే మనకు ప్రీమియం కిట్లో 5/6 ప్లస్ 3/6 వచ్చేసి రెండు. సో ఈ విధంగా రేట్లు ఉన్నాయి, చూసుకోవచ్చు అనమాట మీరు. అలాగే నెక్స్ట్ సూపర్ డీలక్స్ క్వాలిటీ. సూపర్ డీలక్స్ కూడా ఉంటుందన్నమాట. ప్రీమియం కంటే కొంచెం తక్కువ ఇది. సో ప్రీమియం సూపర్ డీలక్స్లో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ చూసుకుంటే మనకు 13,500 రూపీస్. యాక్చువల్గా 28,300 ఇది మనకు డిస్కౌంట్ ప్రైస్లో 13,500కే రాబోతుంది. సో దీంట్లో 9,800 కిట్ ఉంటుంది టోటల్గా అన్ని ప్రోడక్ట్లు దాంతో పాటుగా, ప్లస్ అల్ట్రా బెర్రీ జ్యూస్ వస్తుందన్నమాట. అలాగే మనకు సూపర్ డీలక్స్లో 14,900 అనమాట. సో అల్ట్రా బెర్రీ ప్లస్ మోర్ పవర్ యాడ్ అయ్యి వస్తుందన్నమాట దీంట్లో 14,900. సో 13,500 ఏమో సూపర్ డీలక్స్ కిట్ ప్లస్ అల్ట్రా బెర్రీ. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఉన్న రైట్ సైడ్లో మీరు చూసుకుంటే సూపర్ డీలక్స్ క్వాలిటీలో డబుల్ కిట్. సో డబుల్ కిట్ ప్లస్ అల్ట్రా బెర్రీ వచ్చేసి 23,000 రూపీస్. సో మన కాస్ట్ అనమాట. ఇక్కడ మీరు ఇమేజెస్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. సో 13,000 ఏమో సింగిల్ కిట్, డబుల్ కిట్ వచ్చేసి 23,000. సో ఇది వచ్చేసి సూపర్ డీలక్స్ క్వాలిటీలో మనకు. అలాగే సెమీ డీలక్స్ క్వాలిటీలో చూసుకుంటే సింగిల్ కిట్ వచ్చేసి 12,600 అనమాట. సో 8,400 కిట్ ఉంటుంది ప్లస్ అల్ట్రా బెర్రీ ఉంటుంది దీంట్లో 12,600. అలాగే డబుల్ కిట్ చూసుకుంటే 22,000 రూపాయలు అనమాట. సో 14,600 ప్రొడక్ట్ ప్లస్ అల్ట్రా బెర్రీ. సో మోర్ పవర్ కూడా ఉంది కింద. సో మీరు రేట్లు చూడొచ్చు అనమాట. సో 12,600తోన సెమీ డీలక్స్ కిట్ తీసుకోవచ్చు. 50 PV 100 PV చొప్పున మనకు రేట్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే మనకి ఇంకా చూసుకుంటే ఇక్కడ వాచ్తో సహా మనం ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు అనమాట. మనకు వాచెస్ కూడా వచ్చినాయి. వల్ల చాలా రకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయి మనకు మార్కెట్లోకి. సో తొందరలో కొన్ని వందల రకాల ప్రోడక్ట్లను రిలీజ్ చేయబోతుంది కంపెనీ. సో 17,200 అనమాట. సో మనకు ప్రీమియం కిట్ ఉంటుంది దీంట్లో, అల్ట్రా బెర్రీ ఉంటుంది, ఒక వాచ్ కూడా ఉంటుంది. లేడీస్ వాచ్ కూడా ఉన్నాయి, జెంట్స్ వాచ్ కూడా ఉన్నాయి. జెంట్స్ వాచ్ ఉన్న ప్రోడక్ట్ కావాలంటే 17,500 రూపీస్. ప్రీమియం కిట్ ప్లస్ అల్ట్రా బెర్రీ ప్లస్ ఒక వాచ్. మీరు వాచ్ చూసి ఉంటారు. సో నేను పెట్టుకుంటాను కదా వాచ్ అది. సో దాదాపుగా 21,000 వాల్యూ ఉన్న వాచ్ అనమాట అది. మనకు చాలా తక్కువ కాస్ట్లో మొత్తం కిట్తో పాటుగా వాచ్ కాస్ట్ ఒకటే యాక్చువల్గా 21,000 అది. బట్ కిట్తో పాటుగా తీసుకుంటే మనకు 17,500 ప్రీమియం కిట్ ప్లస్ వాచ్ కూడా వస్తుంది మనకు. అలాగే ఈవెన్ లేడీస్ శానిటరీ ప్యాడ్స్ కూడా మార్కెట్లోకి రావడం జరిగింది అనమాట. అంటే ఈ బయట కంపెనీ కొత్తగా తీసుకురావడం జరుగుతుంది అనమాట. 50 PVకి సంబంధించి 12,200. దాంట్లో 30 ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. ఒక్క ప్యాకెట్లో 10 ప్యాడ్స్ ఉంటాయి అనమాట. టోటల్గా అట్లా 30 ప్యాకెట్లు రావడం జరుగుతుంది. అంటే 300 ప్యాడ్స్ రావడం జరుగుతుంది అనమాట. సో తొందరలో ఈ ప్రోడక్ట్ కూడా మనకు లాంచ్ అవుతుంది. శానిటరీ ప్యాడ్స్ కూడా వచ్చినాయి అనమాట. 12,200. ఇది మ్యాగ్నెటిక్ ఏం కాదు, బట్ వెరీ స్పెసిఫిక్ ప్రోడక్ట్ అనమాట. చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు ప్రోడక్ట్ రేట్స్ అనమాట. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, మీకు పీపీటీ రూపంలో వస్తుంది అది.
కొన్ని వందల రకాల ప్రోడక్ట్లు మనకు తీసుకురాబోతుంది కంపెనీ. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు. మెయిన్‌గా మనకు మ్యాగ్నెటిక్ కిట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. యెస్. సో, ఇక్కడ మనం ఒక చిన్న క్లారిటీ ఏందని మనం చూసుకుంటే ఇక్కడ 51,000,00,00,000 సంపాదించిన ఒక పర్సన్ చెప్పిన మాటలనమాట. సో, అదేంది అంటే రాకేష్ జుంజున్వాలా ఇతను మీ అందరికి తెలుసు. ఇన్వెస్టర్ అనమాట ఈయన. 51,000,00,00,000 సంపాదించాడు ఈయన ఆల్రెడీ. సో, ఇతను దాదాపుగా 50, 55 ఏండ్ల ఏజ్‌లో ఈయన సో, హాస్పిటలైజ్ అయ్యాడనమాట. ఆరోగ్యం చెడిపోయి హాస్పిటల్ మీద బెడ్ మీద దాదాపుగా ఇంక హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి రాకుండానే చనిపోవడం జరిగింది. అన్ని కోట్ల ఆస్తి ఉన్నా గూడా. సో, ఎన్నో ఇంటర్వ్యూలు జరిగినాయన్నమాట ఈయన మీద. ఈయన చెప్పిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏందంటే, ఆరోగ్యం చెడిపోయిన తర్వాత ఎవరైతే ఖర్చు పెడతారో హాస్పిటల్‌లో ఉండి, అది అత్యంత చెత్త ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పడం జరిగిందన్నమాట. సో, మెయిన్ ఈయన ఉద్దేశ్యం ఏందంటే, ఆరోగ్యం ముందు జాగ్రత్త కాపాడుకోవడం చాలా ఇంపార్టెంటు. ఆరోగ్యం మీద ముందు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈయన చెప్పడం జరిగింది. అన్ని వేల కోట్లు ఉండి గూడా, ఈయన హాస్పిటల్‌లో నుంచి రాలేకపోవడం, చనిపోవడం గూడా జరిగిందన్నమాట. సో, ఈయన ఆరోగ్యానికి ప్రయారిటీ ఇవ్వలేదన్నమాట. సో, కాబట్టి ఇవాళ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆరోగ్యానికి ప్రియారిటీ ఇస్తూ డబ్బు సంపాదించిన అవసరం ఉందన్నమాట. సో, అది మనకు ఈ బయోటోరియంలో ఉందని చెప్పొచ్చు. సో, కాబట్టి ఇక్కడ ఒకసారి ఆలోచించాలి అందరూ. మీ డబ్బుని ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హాస్పిటల్‌లో ఖర్చు పెట్టాలా? లేదా ముందు జాగ్రత్త ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలా? అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. సో, ఇప్పటివరకు హెల్త్ మనం కంప్లీట్ చేసుకున్నాం లీడర్. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక 20 మినిట్స్ వెల్త్ గురించి చూసుకుంటే ఇవాళ దాదాపుగా 12 రకాల ఇన్‌కమ్ ఆపర్చునిటీ ఉంది మనకు ఈ బయోటోరియంలో. 12 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఆపర్చునిటీ, బోనసెస్ మనకు ఈ బయోటోరియం ద్వారా మనం సంపాదించుకోవచ్చు. జస్ట్ ఒక్కసారి ప్రోడక్ట్ కొంటే యాక్చువల్లీ లైఫ్‌లో ఒక్కటేసారి మనం ప్రోడక్ట్ కొని సో, రీపర్చేజ్ విషయం గురించి మనం తర్వాత చూసుకుంటే ఒక్కసారి కొంటే మనకి ఇన్ని రకాల బోనస్‌లు మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఫస్ట్ బోనస్ వచ్చేసి డైరెక్ట్ రెఫరల్ బోనస్. ఒక పీవీకి 40.4 40 పైసల రూపాయలు. అంటే రూ. 40 ఇవ్వబోతుంది. నో మ్యాచింగ్. మ్యాచింగ్‌తోనే సంబంధమే లేదు. సో, ఆ విధంగా మనకి ఇన్‌కమ్ ఇవ్వబోతుందనమాట. సో, అద్భుతమైన ప్లాన్ స్టార్ట్ అయింది మనకు. ఆల్రెడీ 5 డేస్ అయిపోయింది స్టార్ట్ అయ్యి గూడా. అలాగే ఎలిజిబిలిటీ బోనస్ కూడా ఉంటుంది. అవేర్‌నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్, 1 పీవీ రీపర్చేజ్ రాయల్టీ బోనస్ ఉంది మనకు. కంపెనీ ప్రాఫిట్ ఇవ్వబోతుంది. దీంట్లో కంపెనీ టర్నోవర్‌లో నుంచే ప్రాఫిట్ ఇవ్వబోతుంది మన కంపెనీ. అలాగే 50,00,000 రాయల్టీ క్లబ్ గూడా స్టార్ట్ అయింది మనకు. టోటల్‌గా 25% కంపెనీ ప్రాఫిట్‌ని మనకు పంచివ్వబోతుందనమాట. ఇది లైఫ్ టైమ్ మన టీమ్‌లో ఇండియా మొత్తంలో ఎక్కడ ఎవరు పనిచేసినా గూడా సో, రియల్‌గా మన ఇండియా మొత్తం మన టీమే అయిపోతదనమాట. ఒక్కసారి మీరు 50,00,000 క్లబ్‌లోకొచ్చారంటే, అది మీరు ఎన్ని రోజుల టైం తీసుకుంటారనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు హార్డ్ వర్క్ చేసే విధానాన్ని బట్టి. ఒక్కసారి 50,00,000 క్లబ్‌లోకొచ్చారంటే ఇండియాలో ఎక్కడ ఎవరు ఎప్పుడు పని చేసినా గూడా మీకు డబ్బులు రావడం జరుగుతదనమాట. సో, ఒక పింఛన్ అనమాట. లైఫ్ టైమ్ పింఛన్ తీసుకున్నట్టే. అలాగే రీపర్చేజ్ బోనస్ ఉంది. 12 గంటలకి దాదాపుగా 15,00,000 పైన ఇన్‌కమ్ తీసుకోవచ్చు. జస్ట్ 12 గంటల క్యాపింగ్ వచ్చేసి 15,00,000 అండ్ అబోవ్ ఇన్‌కమ్ ఇస్తుంది. అలాగే సర్ప్రైజ్ బోనస్, అలాగే పికప్ పాయింట్ బోనస్, డిస్ట్రిక్ట్ పాయింట్ బోనస్, ఇంటర్నేషనల్ టూర్స్, టీమ్ వర్క్ బూస్టర్ బోనస్ ఈ విధంగా ఎన్నో రకాల బోనస్‌లు మనకు దాదాపుగా 12 టైప్స్ అన్నమాట ఇవన్నీ బోనస్‌లు రిలీజ్ చేస్తుంది మన కంపెనీ. సో, మరి రియల్‌గా ఇప్పుడు ఇన్ని రకాల బోనస్‌లు అసలు ఈ కంపెనీ మనకెందుకు ఇస్తుంది డబ్బులు? అనేది గూడా మనం క్లారిటీ తీసుకోవాలనమాట. కస్టమర్ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ. అసలు ఈ కంపెనీ ఎందుకు డబ్బులిస్తుంది అనేది చూసుకుంటే ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటారనమాట దీన్ని. సో, ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ విధానం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అన్ని రకాల స్టేట్ గవర్నమెంట్‌లు కావచ్చు, చాలా అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నాయన్నమాట. చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ ఏ గవర్నమెంట్ కూడా అందరికి ఉద్యోగాలు అనేది కల్పించలేకపోతుంది. జనాభా పెరిగిపోయింది. ఉద్యోగాలు తక్కువున్నాయి. జనాభా ఎక్కువుంది. సో, కాబట్టి ఉద్యోగాలు కల్పించలేకపోతుంది. ఈవెన్ గవర్నమెంట్‌లో గూడా లేవు, ప్రైవేట్‌లో గూడా లేవు. కాబట్టే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది అందరికి ఉపాధి కల్పించే ఒక అవకాశం అనేది గవర్నమెంట్ గుర్తించి ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఇండస్ట్రీగా తీసుకురావడం జరిగిందనమాట. ఒక ఇండస్ట్రీ ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనేది. ఆ ఇండస్ట్రీలో అద్భుతమైన కంపెనీగా దూసుకెళ్తుందనమాట ఈ వైటోరియం. తెలంగాణ నుంచి కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా మనకు అప్రూవల్స్ రావడం జరిగిందనమాట. సో, డైరెక్ట్ సెల్లింగ్ చేయడానికి ఎన్ని రకాల డాక్యుమెంట్‌లయితే అవసరమో గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం ఏ విధంగా అయితే చేయాలో, ఆ విధంగా అన్ని రకాల ఆహ్, అప్రూవల్స్ కోసం కంపెనీ అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మనకు అప్రూవల్ గూడా రావడం జరిగిందనమాట. 5 సంవత్సరాల నుంచి సక్సెస్‌ఫుల్‌గా సో, ఇండియాలో ఈ బయోటోరియం అనేది రన్ అవుతుంది. 5 సంవత్సరాలు ఆల్రెడీ కంప్లీట్ కూడా అయిపోయింది. మరి ఈ కంపెనీ ఇంకా చూసుకుంటే మనకెందుకు డబ్బులిస్తదనేది ఇంకా చూసుకుంటే ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ మెథడ్ ఏంటి? ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ మనకు కంపెనీ దగ్గర తయారై
కస్టమర్ చేతికి రావాలంటే మధ్యలో ఇంతమంది వ్యక్తులు ఉంటారు. సెలబ్రిటీస్ ఆ ప్రోడక్ట్ గురించి యాడ్స్ ఇస్తారు. C&F ఏజెంట్స్ ఉంటారు, డీలర్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రిటైలర్స్. ఇంతమంది దాటుకొని కస్టమర్ చేతికి రావాల్సి ఉంటుంది ట్రెడిషనల్ మార్కెట్‌లో ఒక ప్రొడక్టు. కంపెనీ దగ్గర రూ. 100కి తయారవుతే కస్టమర్ దగ్గరికి వచ్చే వరకు రూ. 1000 కాస్ట్ అవుతుంది. సో, మరి కంపెనీకెళ్ళేది యాక్చువల్‌గా ఒక 200, 250 మాత్రమే వెళ్తదనమాట. సో, మిగతా ఏదైతే 60-70% అమౌంట్ ఉందో ఈ మధ్య వ్యక్తులకే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డిస్ట్రిబ్యూషన్ అవుతదనమాట. ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలబ్రిటీస్ ప్లస్ కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టి వాళ్ళు యాస్ ఎ డీలర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటారనమాట. సో, నార్మల్ వ్యక్తులైతే ఉండలేరు ఆ పొజిషన్‌లో. సో, కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క నార్మల్ వ్యక్తికి ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా కంపెనీ చూస్తదనమాట. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అంటే కంపెనీ టు కస్టమర్. ఇక్కడ సెలబ్రిటీస్ ఉండరు, C&F ఏజెంట్లు ఉండరు, డీలర్స్ ఉండరు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉండరు, హోల్‌సేలర్స్, రిటైలర్స్ ఎవరు ఉండరు. ఎవరైతే కంపెనీ దగ్గర నుంచి ప్రోడక్ట్ కొంటున్నారో వాళ్ళే ఈ రోల్ అంతా కూడా ప్లే చేస్తారనమాట. వాళ్ళే సెలబ్రిటీస్, వాళ్ళే డీలర్స్, వాళ్ళే అంటే ఇక్కడ మనమే సెలబ్రిటీస్, మనమే డీలర్స్, మనమే డిస్ట్రిబ్యూటర్స్ అంతా మనమే. వీళ్ళు చేసే పనంతా కూడా మనమే చేస్తాం కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ నోటి మాట ద్వారా మనం చెప్తాం కాబట్టి వాళ్ళకెళ్ళాల్సిన డబ్బు ఏదైతే మిగిలిపోతుందో కంపెనీ, సో, మనకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది. వాటన్నిటిని కూడా మనకు పంచిస్తుంది. ఒక సిస్టమ్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మనకిస్తదనమాట. సో, ఇది క్లియర్‌గా సో, మీ దగ్గర పెట్టుకోండి ఇన్ఫర్మేషన్ మీరు ప్రాపర్‌గా అవతల వ్యక్తి చెప్పగలిగితే, సో, డెఫినెట్‌గా ఈ సిస్టమ్‌లోకి అందరూ వచ్చేస్తారనమాట. ఈ పాయింట్‌ని మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకిస్తది కంపెనీ డబ్బులు? అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పగలిగితే కస్టమర్‌కి వాళ్ళకు కూడా ఇన్‌స్పైర్ అవుతారనమాట. వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఈజీగా అందుకుంటారు. నెక్స్ట్. సో, మరి మనమెందుకు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలి? ఈ బయోటెరమ్ ప్రోడక్ట్ గురించి మనం ఎందుకు చెప్పాలి అంటే, ఇక్కడ చూడండి మీరు. సో, చాలామంది క్వెషన్ ఏముంటదంటే, నేను జాబ్ చేస్తున్నాను, నేను వేరే పనిలో ఉన్నాను, నేనెందుకు చెప్పాలి? నాకు ఆల్రెడీ 50,000 జీతం వస్తది. నాకు ఆల్రెడీ రూ. 1,00,000 జీతం వస్తున్నాయి. నేను బిజీ పర్సన్. ఈ విధంగా మనకు చెప్తా ఉంటారు చాలామంది. సో, ఇక్కడ చూడండి మీరు వీళ్ళ ఫోటోలు చూపించండి వాళ్ళకు. వీళ్ళకేమైనా డబ్బులు తక్కువున్నాయా? కొన్ని కోట్ల రూపాయలున్న వ్యక్తులే, కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయన్నమాట ఆల్రెడీ. సో, వీళ్ళే మళ్ళీ ఒక పార్ట్ టైమ్ వర్క్ కోసం, పార్ట్ టైమ్ ఇన్‌కమ్ సంపాదించడానికి ఎలాంటి పనికిరాని ప్రొడక్ట్‌లని వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నప్పుడు, అద్భుతమైన ప్రొడక్ట్‌ని మనం ఎందుకు ప్రమోషన్ చేయొద్దు? సో, ఇవాళ చూడండి థమ్స్ అప్ కావచ్చు, స్ప్రైట్ కావచ్చు, ఈ విధంగా గుట్కాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి శరీరాన్ని డ్యామేజ్ చేసేటివి ఇవన్నీ. అయినా సరే కోట్ల రూపాయలున్న వ్యక్తులు, సెలబ్రిటీ అయిన వ్యక్తులు వీళ్ళే ప్రమోషన్ చేస్తున్నప్పుడు, ఇంత అద్భుతమైన హెల్త్ ఇచ్చే ప్రొడక్ట్‌ని మనం ఎందుకు ప్రమోషన్ చేయొద్దు? అనేది ఆ పాయింట్ గాని మనం వాళ్ళకి క్లియర్‌గా చెప్పగలిగితే, సో, డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలోకి ఈ బయటలోకి రావాల్సిందే. యెస్. సో, ఇక్కడ మనకు బిజినెస్ సైకిల్ ఏముంటుంది అంటే, మనకి ఏ విధంగా డబ్బులిస్తదనేది చూద్దాం ఇంకా. సో, ఇవాళ మనకు రోజుకి 2 సైకిల్స్ రన్ అవుతాయన్నమాట. మార్నింగ్ సైకిల్, ఈవినింగ్ సైకిల్ అని 5 AM టు 5 PM, 5 PM టు 5 AM. సో, రోజుకి ఈ విధంగా మార్నింగ్ 12 అవర్స్, ఈవినింగ్ 12 అవర్స్‌గా మనకు సైకిల్ రన్ అవుతది. దీంట్లో జరిగిన బిజినెస్ ప్రకారం, సేల్స్ ప్రకారం మనకు డబ్బులిస్తదన్నమాట. అలాగే ప్రతిరోజు 2 సార్లు మనకు ఇన్‌కమ్ అనేది రిలీజ్ అవుతుంది. 3 రోజులకొకసారి అకౌంట్‌లో అనేది క్రియేట్ అవుతుంది. అమౌంట్ ఏదైతే మనకు జరుగుతుందో బిజినెస్ 3 డేస్ అంటే ఆఫ్టర్ 4థ్ డే మన అకౌంట్‌లో అనేది క్రియేట్ అయిపోతుంది డైరెక్ట్‌గా. సో, ఇవాళ గూడా ఎంతమందికైతే క్రియేట్ అవ్వాల్సిందో వాళ్ళందరికి కూడా ఈ రోజు గూడా అకౌంట్‌లో క్రియేట్ అయింది. సో, ఈ విధంగా రోజుకి 2 సైకిల్స్ అన్నమాట. సో, ఇక్కడ ఇంపార్టెంట్‌గా చూడండి ఇక్కడ నుంచి కొత్త పాయింట్ ఇది. ఇప్పటివరకైతే అన్నీ తెలుసు అందరికి. బట్ క్లియర్‌గా మళ్ళొకసారి చూసాం. సో, ఇక్కడ అన్‌లిమిటెడ్ డైరెక్ట్ బూస్టర్ బోనస్. అన్‌లిమిటెడ్ అన్నమాట. మ్యాచింగ్‌తోనే సంబంధం లేకుండగా అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. డైరెక్ట్ రిఫరల్స్ మీద కూడా అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంది మనకిప్పుడిక్కడ. నో మ్యాచింగ్. మీరు రోజుకి 2000 తీసుకోవచ్చు. రోజుకి 5, 10 లక్షలు కూడా తీసుకోవచ్చనమాట. ఓన్లీ డైరెక్ట్ రెఫరల్ బోనస్ మీద 5, 10 లక్షలు కూడా మీరు సంపాదించుకోవచ్చు. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 అని ఉంది చూడండి. ఎగ్జాంపుల్ మీరు ఎంట్రీ అయ్యారు. మీరు ఎంట్రీ అయ్యి జీనియస్‌లో ఒక 50 పీవీ రెఫరల్ ఇచ్చారనుకుందాం. జీనియస్‌లో ఒక 14,300 ప్రోడక్ట్‌ని రెఫర్ చేశారు. జస్ట్ ఒక సైడే. అయినా సరే రూ. 2,020 వచ్చేస్తుంది మీకు అప్పటికప్పుడే. అదే రోజే రిలీజ్ అయిపోతుంది. మూడో రోజు అకౌంట్‌లో క్రియేట్ అయిపోతుంది. సో, దీనికి ఇంతకుముందయితే మనకు మన ప్లాన్ ప్రకారం 150 పీవీ కంప్లీట్ అయిపోతే గాని రూ. 440 వచ్చేది. సో, ఇప్పుడు జస్ట్ 50 పీవీకే రూ. 2,020 వచ్చేస్తుందన్నమాట. 50 పీవీ మీరున్నారు. మీరు జీనియస్‌లో ఒకరిని రెఫర్ చేశారు. రూ. 2,020 అప్పటికప్పుడే రిలీజ్ అయిపోతుంది. సో, మ్యాచింగ్‌తోనే సంబంధం లేదు. అలాగే ఎగ్జాంపుల్ 2 ఉంది చూడండి రైట్ సైడ్‌లో. ఒకవేళ మీరు విన్నర్‌లో రిఫరెన్స్ ఇచ్చారు. జీనియస్‌లో కాకుండా డైరెక్ట్ విన్నర్‌లో ఇచ్చేసారు ఫస్ట్. డైరెక్ట్‌గా 2 రిఫరల్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఇక్కడ.
సో అన్లిమిటెడ్ మీ ఇష్టం, ఎన్ని రెఫరల్స్ అయినా మీరు ఇవ్వచ్చు ఇంకా. సో జీనియస్లో ఇచ్చేసారు 2000 వచ్చింది. విన్నర్లో కూడా మీరు ఇచ్చారంటే, ఇంకో డైరెక్ట్ రెఫరల్ ఇచ్చారంటే మళ్ళీ 2020 రూపాయలు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, జీనియస్ అండ్ విన్నర్ 4040 రూపాయలు, జస్ట్ 2 సేల్స్తోనే 4040 రూపాయలు అనమాట. ఒకవేళ మ్యాచింగ్ లేకుంటే 2020 రూపాయలు మీరు తీసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ 100 పీవీతోనే కన్నా చూసుకుంటే, ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 ఉన్నాయి చూడండి. మీరున్నారు 100 పీవీతోనే ఒక రెఫరల్ ఇచ్చారు జీనియస్ టీంలో. 100 పీవీతోనే డైరెక్ట్ 100 పీవీతోనే వచ్చింది. 4040 రూపాయలు వచ్చేస్తుంది అప్పటికప్పుడే, మ్యాచింగ్తోనే ఇంకో సైడ్ రాకుండానే ఒక సైడ్ మీరు ఇచ్చేసారు 4040 రూపాయలు డైరెక్ట్ బోనస్, రెఫరల్ బోనస్. అలాగే ఎగ్జాంపుల్ 2 చూసుకుంటే, మీరు విన్నర్లో ఒక 100 పీవీతో వచ్చిందంటే మళ్ళీ 4040, 50 పీవీతోనైతే 2020, 100 పీవీతోనైతే 4040. ఎగ్జాంపుల్ 3లో చూసుకుంటే, జీనియస్లో ఒక 100 పీవీ, విన్నర్లో ఒక 100 పీవీ, 8080 రూపాయలు వచ్చేస్తుంది అనమాట మీకు. 8080 రూపాయలు డైరెక్ట్ రెఫరల్ బోనస్. వెరీ పవర్ఫుల్ ఇన్కమ్ అనమాట ఇక్కడ మనకు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒకవేళ ఇప్పుడు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా కంప్లీట్ చేసుకుంటే ఏమొస్తుందంటే, అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో మరి అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్, టీమ్ ఇన్కమ్ కోసం ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఇక్కడ వైపు ఉన్నారు చూడండి, రైట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకుంటే, ఇప్పుడు మీరు ఉన్నారు లెఫ్ట్ ఒక డైరెక్ట్ సేల్ చేశారు, రైట్ ఒక డైరెక్ట్ సేల్ చేశారు. 2020, 2020 4040 వచ్చేసింది. ఇప్పుడు మీ కింద ఉన్న పర్సన్ ఒక సేల్ చేశాడు అనుకోండి, అది మీకు ఇండైరెక్ట్ సేల్, అతనికి డైరెక్ట్ సేల్ అది. సో ఇండైరెక్ట్ సేల్ అయింది అంటే మీకు ఆటోమేటిక్గా రావాల్సిన 50 పీ వచ్చేస్తుంది. మీకు టోటల్గా ఎలిజిబిలిటీ కంప్లీట్ అవ్వడానికి 150 పీవీ కావాలి కాబట్టి అదొక 440 రూపాయలు వచ్చేస్తుంది మీకు. టోటల్గా 4480 రూపాయలు మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకవేళ 3 డైరెక్ట్గా మీరే రెఫరల్ కానీ ఇస్తే, జీనియస్ ఒకటి, విన్నర్ ఒకటి, మళ్ళీ కింద విన్నర్లో కానీ జీనియస్లో కానీ వచ్చేస్తుంది. సో ఇటువైపు లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి. సో ప్రతి డైరెక్ట్ సెల్ మీద 2020, 2020, 2020 ప్లస్ ఎలిజిబిలిటీ బోనస్ ఇలాగ ఇంతకుముందు వస్తుంది కాబట్టి మనకు అది కూడా వచ్చేస్తుంది 440. టోటల్గా చూసుకుంటే 6500 రూపాయలు మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ 3 డైరెక్ట్ సేల్స్తోనే 6500 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే, ఇంతకుముందు మనకు ఈ ఆపర్చునిటీ కూడా ఉండేదన్నమాట. ఒకవేళ 1 వీక్లో కానీ మీరు ఇది కంప్లీట్ చేసుకుంటే 150 పీవీ డైరెక్ట్ 2 సేల్స్, మూడో సేల్ కూడా మీ డైరెక్ట్ ఉన్నా పర్వాలేదు, అలాగే మీకు ఇండైరెక్ట్గా వచ్చినా పర్వాలేదు, మీ టీం ద్వారా వచ్చినా కూడా పర్వాలేదు. 150 పీవీ గాన మీకు 7 డేస్లో కానీ కంప్లీట్ చేసుకుంటే, 7 డేస్లో కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ 10,700 కిట్ ఏదైతే ప్రీమియం కిట్ ఉందో 3800కే గిఫ్ట్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట. ఒక డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చారనమాట ఇది కంపెనీ. సో రియల్గా ఇది అందగానే మీరు చూసుకుంటే దాదాపుగా డైరెక్ట్ బూస్టర్ ఇన్కమ్ 6500, అలాగే అడిషనల్ డిస్కౌంట్ వచ్చేసి 6900. ఒకవేళ 7 డేస్లో కానీ ఒక పర్సన్ 150 పీవీ కంప్లీట్ చేసుకుంటే 13,400 రూపీస్ సంపాదించినట్టే. 6500 క్యాష్ రూపంలో, అలాగే ప్రీమియం కిట్ రూపంలో కూడా 6900 సేవ్ అవుతుంది కాబట్టి 13,400 రూపీస్ ఇన్కమ్ సంపాదించినట్టే అనమాట. సో ఇది ఈ ఆఫర్ కూడా ఉందన్నమాట, కంటిన్యూగా ఉంది. సో ఇది కూడా అందరికీ చెప్పండి. దీనికోసం 7 డేస్లోనే 150 పీవీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది 50, 100 అయినా ఓకే, 150 అయినా ఓకే, 1:1, 2:1 ఎట్లయినా ఓకే. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి అవేర్నెస్ బోనస్ అనమాట. అవేర్నెస్ బోనస్ అంటే, సో డైరెక్ట్ సేల్స్ అవేర్నెస్ బోనస్, నో టైం లిమిట్. ఒకవేళ మీ ద్వారా డైరెక్ట్ ఎలిజిబిలిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అవేర్నెస్ బోనస్ మనకు స్టార్ట్ అవుతుంది కదా. ఒకవేళ మీరు డైరెక్ట్ సేల్స్ చేశారనుకుందాం, 2 సేల్ చేశారు, ఏ జీనియస్ గ్రూప్లో ఒక సేల్, విన్నర్ గ్రూప్లో ఒక సేల్, 2020 ప్లస్ 2020 4040 రూపాయలు వచ్చేస్తుంది అనమాట. దానికి టైం లిమిట్తో సంబంధం లేదు. ఒకవేళ 100 పీవీతోన గన జీనియస్ ఒక 100 పీవీ, విన్నర్ ఒక 100 పీవీ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. డైరెక్ట్గా అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఆ సేల్స్ గాన మనం కంప్లీట్ చేస్తే సో 4080, 4040 ప్లస్ 4040 ప్లస్ అవేర్నెస్ బోనస్. సో జీనియస్, విన్నర్ కంప్లీట్ అయినందుకన్నా మనకు అవేర్నెస్ కూడా వస్తుంది కదా. డైరెక్ట్ సేల్ బోనస్ కూడా ఉంది, ప్లస్ మళ్ళీ మ్యాచింగ్ జరిగినప్పుడు అవేర్నెస్ బోనస్ కూడా కామన్గా ఉందన్నమాట. 8,960 రూపీస్ రావడం జరుగుతుంది అనమాట. 100 పీవీతో 100 పీవీతో చేస్తే, 50 పీవీతో కానీ అయితే 4,480 రూపీస్. సో ఇది దీనికి టైం లిమిట్తో సంబంధం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సేల్స్ ఫ్యామిలీ బోనస్. ఒకవేళ మీరు డైరెక్ట్ సేల్గా ఫ్యామిలీ బోనస్ కూడా తీసుకోవచ్చు అనమాట.
ఇది 12 అవర్స్లో గానే జరుగుతాయి. సో జీనియస్లో ఒక 100 పీవీ 50 పీవీ అనుకుందాం, విన్నర్లో ఒక 50 పీవీ వేసారు అనుకుందాం. సేమ్ 12 అవర్స్ సైకిల్లా 2020 ప్లస్ 2020 డైరెక్ట్ సేల్స్ వేసినందుకు గాను ప్లస్ ఫ్యామిలీ బోనస్ 3,410 రూపాయలు 12 గంటల్లో మ్యాచింగ్ అయితే. సో టోటల్గా 50 పీవీతోనే మ్యాచింగ్ వస్తే 7,450 రూపాయలు ఇన్కమ్ అనమాట ఇది. ఒకవేళ 100 పీవీతోనే గాన లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ చేసుకుంటే డైరెక్ట్ సేల్స్ అయితే ఇది 14,900 రూపీస్ అనమాట. జస్ట్ ఒక 100 పీవీ గానే మ్యాచింగ్ చేసుకుంటే డైరెక్ట్గా వర్క్ చేసి 14,900 రూపీస్ జస్ట్ 100 పీవీ మ్యాచింగ్ అయితే తీసుకో. ఇంతకుముందు ఇది గాను చూసుకుంటే మనకు 1000 పీవీ మ్యాచింగ్ అయితే వచ్చే ఇన్కమ్ ఇది. లెఫ్ట్ 1000 పీవీ, రైట్ 1000 పీవీ మ్యాచింగ్ అయితే వచ్చే ఇన్కమ్ ఇప్పుడు మనకు జస్ట్ ఒక 100 పీవీతోనే రాబోతుంది అనమాట ఇది. మార్నింగ్ ఒక 100 పీవీ, ఈవినింగ్ ఒక 100 పీవీ కన్నా మీరు మ్యాచింగ్ చేసుకోగలిగితే ఒక రోజుకే జస్ట్ ఒక 400 పీవీతోన 30,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇది అద్భుతమైన డైరెక్ట్ బోనస్, అన్లిమిటెడ్ అనమాట ఇది. ఎప్పుడైనా ఎవరైనా ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం ఉంది. సీనియర్స్ జూనియర్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు సూపర్ ఫ్యామిలీ బోనస్ అండ్ సూపర్ అవేర్నెస్ బోనస్ అండ్ టీమ్ సేల్స్. సో టీమ్ వర్క్ జరుగుతుంటే మళ్ళీ ఇదంతా ఇందాక డైరెక్ట్ సేల్స్ కోసం చూసాం కదా, ఇప్పుడు టీమ్ సేల్స్. ఒకవేళ టీమ్ సేల్స్ కన్నా మీ ప్రమేయం లేకుండా జరిగినా కూడా లెఫ్ట్ 100 పీవీ, ఇంతకుముందు ఈ విషయం మీకు అందరికి కూడా తెలుసు ఆల్రెడీ. 100 పీవీ జీనియస్లో 100 పీవీ విన్నర్లో ఒకవేళ సేమ్ సైకిల్లో కానీ జరిగితే ఫ్యామిలీ బోనస్ వచ్చేసి 6,820 రూపాయలు వస్తుంది. ఒకవేళ డిఫరెంట్ సైకిల్లో కానీ జరిగితే 880 వస్తుంది. ఒకవేళ 50 పీవీతోనే కానీ సేమ్ సైకిల్లో 50 పీవీ మ్యాచింగ్ జరిగితే 3,410 రూపాయలు వస్తుంది ఫ్యామిలీ బోనస్. ఒకవేళ డిఫరెంట్ సైకిల్లో కానీ జరిగితే ఫ్యామిలీ బోనస్ అనేది రాకుండా అవేర్నెస్ బోనస్ వస్తుంది అనమాట 440. ఇది అవేర్నెస్ బోనస్ అండ్ ఫ్యామిలీ బోనస్. అలాగే క్యాపింగ్ ఇన్కమ్ ఇంతకుముందు ప్రకారం మనకు అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ అనేది క్యాపింగ్ ఇన్కమ్ సేమ్. సో 1000 పీవీకి క్యాపింగ్ ఇస్తుంది మనకు. సో ఇందాక చెప్పాను కదా. సో క్యాపింగ్ వచ్చేసి మార్నింగ్ సెషన్లో జీనియస్ అండ్ విన్నర్ 1000 పీవీ ఒకవేళ మ్యాచింగ్ వస్తే మనకు 14,740 రూపీస్ వస్తుంది. అలాగే మీరు చూసారా ఇందాక జస్ట్ 100 పీవీ మ్యాచింగ్ వస్తే కూడా డైరెక్ట్ సేల్స్ కన్నా జరిగితే 14,900 రూపీస్ వస్తుంది. కానీ అదే మనము నార్మల్గా టీమ్ బోనస్ మాత్రం అయితే 1000 పీవీ జరగాల్సి ఉంటుందన్నమాట 14,740 రావడానికి. సో ఈ విధంగా మార్నింగ్ ఈవినింగ్ అన్న క్యాపింగ్ తీసుకుంటే దాదాపుగా 30,000 రూపీస్ అనమాట. ఇది 1000 పీవీ క్యాపింగ్ వస్తాయి మార్నింగ్ ఈవినింగ్కి. సో ఇది అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్కి వచ్చేసి. అలాగే క్యాపింగ్ ఇన్కమ్ మనం చూసుకుంటే ఓన్లీ అవేర్నెస్ అండ్ ఫ్యామిలీ బోనస్ సంబంధించి క్యాపింగ్ ఇన్కమ్. సో రోజుకి మనకు 2 సైకిల్స్ అంటే నెలకు 60 సైకిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా 730 సైకిల్స్ వచ్చేసి ఒక సంవత్సరంలో ఉంటాయి. సో ఈ విధంగా మనం క్యాపింగ్ అన్న తీసుకోగలిగితే సో ఇప్పుడైతే నాకు తెలిసి ఒక 3-4 నెలల్లో ప్రతి ఒక్కరు ఈ క్యాపింగ్ కొట్టొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన టీంకి వచ్చినట్టుగా అవేర్నెస్ బోనస్ అంటే డైరెక్ట్ బోనస్ ఇప్పిస్తూ కానీ వెళ్ళగలిగితే 2,000 రూపాయలు ప్రతి ఒక్కరికి మీరు చూపించగలిగితే వచ్చిన రోజు నుంచే. సో మీరు జస్ట్ ఒక 3-4 నెలల్లోనే ప్రతి ఒక్కరు ఈ క్యాపింగ్ కొట్టేస్తారనమాట. ప్రతి ఒక్కరు ఈ క్యాపింగ్ అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు సంవత్సరంలో ఒక 100 సైకిల్స్ క్యాపింగ్ కొట్టినా కూడా 14 lakhs రూపీస్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. 730 సైకిళ్ళ ఒక 100 సైకిల్స్ క్యాపింగ్ కొట్టినా కూడా 14 lakhs. అలాగే ఒకవేళ 300 సైకిల్స్ కానీ క్యాపింగ్ టచ్ చేస్తే 44 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే ఒకవేళ 500 సైకిల్స్ కానీ క్యాపింగ్ టచ్ చేస్తే సంవత్సరంలో 73 lakhs ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇది ఓన్లీ అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ కోసం మాత్రమే. ముందు ఇంకా ఉంది. అలాగే ఒకవేళ 730 సైకిల్స్ కన్నా క్యాపింగ్ టచ్ చేస్తే 1,07,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట ఒక సంవత్సరంలోనే. ఇది అవేర్నెస్, ఫ్యామిలీ బోనస్ అయిపోయింది. ఇప్పుడు రీపర్చేజ్ బోనస్ కోసం చూసుకుంటే మినిమం 0.25 పీవీ రీపర్చేజ్ అనేది ఒక నెలకు ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది 1,100 నుంచి 1,600, 2,000, 3,000 ఈవెన్ 10,000 వరకు కూడా ఉండబోతుంది ఇప్పుడు రాబోయే టైంలో. సో మినిమం 1,100 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట రీపర్చేజ్ అనేది. ఒకవేళ రీపర్చేజ్ కూడా మనకు మ్యాచింగ్ వస్తే ఎలాంటి ఇన్కమ్ ఇస్తుంది అంటే మన టీంలో రీపర్చేజ్ చేయడం ఉన్న టీం మీద ఇది మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. 0.25 ఎంపీవీ అంటే మ్యాచింగ్ పీవీ. మనకన్నా మ్యాచింగ్ అయితే 157.5 రూపీస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఒకవేళ 1 పీవీ కానీ మ్యాచింగ్ వస్తే ఎంపీవీ 1 ఎంపీవీ చూడండి ఇక్కడ ఎంపీవీ అంటే మ్యాచింగ్ పీవీ. ఒకవేళ 1 పీవీ మ్యాచింగ్ వస్తే 630 రూపాయలు వస్తుంది అనమాట. ఒకవేళ 10 పీవీ మ్యాచింగ్ వస్తే 6,300. అలాగే 100 పీవీ మ్యాచింగ్ అయితే 63,000 రూపాయలు ఇస్తుంది మనకు 12 అవర్స్లో.
ఒకవేళ ఒక 12 అవర్స్లో కన్నా 1000 పీవీ మ్యాచింగ్ వస్తే 6,30,000 వస్తుంది. ఆ విధంగా మనకు క్యాపింగ్ వచ్చేసి ఇప్పటివరకు ఓన్లీ 100 పీవీకే మనకు ఇచ్చేదన్నమాట. సో ఇది రియల్లీ మైండ్ బ్లోయింగ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు అనమాట. ఒక సెషన్కి ఇప్పుడు కంపెనీ 2,500 మ్యాచింగ్ పీవీకి క్యాపింగ్ చేసేసింది అనమాట. 2,500 పీవీని మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు ఒక సెషన్లో. 2,500 పీవీ మ్యాచింగ్ అయితే ఎంత వస్తుంది మనకి ఇన్కమ్ అంటే 15,75,000 ఓన్లీ 12 గంటల్లో సంపాదించుకోవచ్చు. ఇప్పుడు రీపర్చేజ్ ఇన్కమ్లో 12 గంటల్లో 15,75,000 రూపాయలు అనమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా 12 గంటలు ఉంది కదా, మళ్ళీ 15,75,000. ఈ విధంగా ఒక రోజులో ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు అంటే 31,50,000 రూపీస్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు జస్ట్ 1 డే. రీపర్చేజ్ చూడండి ఎంత పెద్దగా మైండ్ బ్లోయింగ్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ అంటే 31 lakhs రూపీస్ పర్ డే. చూడండి ఇక్కడ అన్లిమిటెడ్ అనమాట. ఇక్కడ స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. ఇప్పుడు మనకి ఇంకా ఈ రీపర్చేజ్లో కరెక్ట్గా ప్రాపర్ టీం బిల్డ్ చేయగలిగితే నేను అదే చెప్తాను అనమాట. అందుకే ఇప్పుడు స్టార్టింగ్లో ఎలాంటి ఇన్కమ్ అయినా ఉండనివ్వండి, కరెక్ట్గా మీరు ఒక 5,000 టీము 10,000 టీము ఇప్పుడు మనకు 1 పీవీ ప్రకారం కూడా ఇవ్వబోతుంది. కాబట్టి ఆ 1 పీవీ ఏం జరుగుతుంది అనేది చూద్దాం నెక్స్ట్. ఒకవేళ ఆ విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే ఒక రోజుకి ఏదో ఒక రోజు మీరు ఇక్కడ ఒకటే రోజులో 30 లక్షలు కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకటే రోజు సింగిల్ డే 30 lakhs 31 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆ విధంగా మనకి సంవత్సరానికి ఎంత సంపాదించే స్కోప్ దొరికింది ఇవాళ అనేది మనం చూసుకుంటే ఓన్లీ రీపర్చేజ్ ఇన్కమే ఒక సంవత్సరానికి దాదాపుగా 114 కోట్ల రూపాయలు 114 కోట్ల రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అంటే 114 కోట్ల రూపాయలు మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు జస్ట్ 1 year. 1 yearలో 114 కోట్లు దాదాపుగా 115 కోట్లు అనుకోండి. ఇక్కడ జస్ట్ 2,50,000 తక్కువ. ఒక సంవత్సరంలో 115 కోట్ల రూపాయలు ఇన్కమ్ సంపాదించుకునేటువంటి ఆపర్చునిటీ అవకాశం మనకి ఈ బయట తీసుకురావడం జరిగింది. సో ఇంతవరకు 1 కోటి రూపాయలు అనేది ఎక్కువ ఉండేది మనకు. ఇవాళ అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ ఇందాక కూడా చూసిన 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ రీపర్చేజ్ బోనస్లో 115 కోట్ల రూపాయలు విత్ ఇన్ 1 yearలో మనం సంపాదించుకోవచ్చు. ఇది కూడా లైఫ్ టైం ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. కంపెనీ ఇక్కడ ఇచ్చింది చూడండి ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్యాసివ్ ఇన్కమ్. ఉన్న టీం మీదనే మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట ఈ ఇన్కమ్ అంతా కూడా. ఇప్పుడు మనకు రాబోయే టైంలో రీపర్చేజ్ రూపంలో చూసుకుంటే ప్రతి ప్రోడక్ట్ ఇంట్లో పప్పులు ఉప్పులతో సహా ప్రతి ప్రోడక్ట్ రాబోతుంది. మసాలాలతో సహా ప్రతి ప్రోడక్ట్ రాబోతుంది. ప్యాంటు షర్ట్లతో సహా, జీన్స్ ప్యాంట్లు, వాచ్లు, ఈవెన్ బనీనో డయర్లతో సహా ప్రతిదీ రాబోతుందని కంపెనీ ఆల్రెడీ అంత పెద్ద ప్లానింగ్ ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్లానింగ్ తీసుకురావడం జరిగింది. సో రియల్లీ మైండ్ బ్లోయింగ్ అనమాట లీడర్స్. నిద్ర పట్టది ఈ ప్లాన్ కరెక్ట్గా అర్థమైతే. అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట కంపెనీ. రీపర్చేజ్ మీద ఆధారపడి మనకి ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉంటాయి. నెలకు ఒక్కసారి రీపర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ ట్రిప్ విన్ అవ్వాలి అంటే. సో 0 నుంచి 6 lakhs లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 15,000 పాయింట్స్ వస్తే చాలన్నమాట. 0.6 15,000 పాయింట్స్ మరి ఎలా అవుతాయంటే మన అవేర్నెస్ బోనస్, ఫ్యామిలీ బోనస్ ఎప్పుడైతే తీసుకుంటామో మన బోనస్ మనకే ఇస్తూ కంపెనీ ఒక 5% కంపెనీ అమౌంట్ నుంచి తీసి పక్కన పెడతా అనమాట. మనకు వచ్చిన ఇన్కమ్ మీద 5%. సో ఆ 5% పెరుగుతూ ఎప్పుడైతే 15,000 పాయింట్లు అవుతాయో 6 లక్షల లోపు ఉన్న వాళ్ళకు, సో ఆ 15,000 పాయింట్స్ ఎప్పుడైతే మీకైతే మీరు ఇంటర్నేషనల్ ట్రిప్ విన్ అయినట్టే. సో కంగ్రాచులేషన్ లీడర్స్. మన టీంలో ఆల్రెడీ 26 మెంబర్స్ ఆల్రెడీ థాయిలాండ్ ట్రిప్ అచీవ్ చేసుకోవడం జరిగింది. 26 మెంబర్స్ విన్ అయిపోయారు ఆల్రెడీ థాయిలాండ్ ట్రిప్ కోసం. సో మోస్ట్లీ మనకు నెక్స్ట్ మంత్ ఉండబోతుంది అనమాట. ఇది ఫిబ్రవరిలో. ఎవరైతే విన్ అయ్యారో ఆ పాస్పోర్ట్లు తీసుకొని రెడీగా పెట్టుకోండి. పాస్పోర్ట్ లేకుంటే అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో నేనైతే ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను అనమాట. మా ఇంట్లో ప్రతి ఒక్కరిది పాస్పోర్ట్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా రెడీ చేసుకోండి. సో ఇంటర్నేషనల్ ట్రిప్ మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. ప్రజెంట్గా అయితే 26 మెంబర్స్ విన్ అయ్యారు. మోస్ట్లీ ఈ నెల ఎండింగ్ వరకు ఇంకా 5-6 లీడర్స్ విన్ అవ్వబోతున్నారు అనమాట థాయిలాండ్ ట్రిప్. సో అలాగే 1 పీవీ రీపర్చేజ్ మంత్లీ సేల్ టర్న్ ఓవర్ చూడండి. 1 పీవీ బోనస్ ఇవ్వబోతుంది అనమాట మనకు. అంటే సెల్ఫ్ రీపర్చేజ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు దీన్ని. మీరు ఒకవేళ 1 పీవీ గాన రీపర్చేజ్ చేసుకుంటే ఒక నెలకు నెక్స్ట్ మంత్ ఇది మనకు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అన్ని రకాల ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అవ్వబోతుంది. సో 1 పీవీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఒక నెలలో మీ టీంలో వర్క్ జరిగినా జరగకున్నా నేషనల్ మొత్తంలో ఎక్కడైతే ఎవరైతే కొంటున్నారో ఎవరైనా కానివ్వండి వాళ్ళ మీద రీపర్చేజ్ ఇన్కమ్ కంపెనీకి టర్న్ ఓవర్ వస్తుంది కదా, ఆ టర్న్ ఓవర్ మీద ఒక దాదాపుగా 10% అనమాట తీసి 1 పీవీ ఎవరైతే రీపర్చేజ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబోతుంది.
అక్కడ 100 మంది ఉంటే 100 మందికి ఇస్తుంది, 1000 మందికి ఉంటే 1000 మందికి ఇస్తుంది అనమాట. సో ఈ 1 PV క్లబ్లో ఉన్న వాళ్ళకి మీ టీంలో పని జరిగినా జరగకున్నా మీకు ఈ బోనస్ వస్తుంది అనమాట. సో 1 PV అనేది అంత స్పెషల్ అవ్వబోతుంది. అలాగే నెక్స్ట్ 50 లక్షల క్లబ్, ఇది హల్చల్ రాయల్టీ క్లబ్ అంటారు అనమాట దీని. ఒకవేళ మీరు 50 లక్షల క్లబ్లోకి వస్తే అది 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయర్సా, సో ఇప్పటి నుంచి మనం ప్రతి ఒక్కరి టార్గెట్ ఏంటంటే 50 lakhs ఎవరైతే తీసుకుంటారో లైఫ్ టైం పెన్షన్ వచ్చినట్టే, ఇంకా వాళ్ళకు లైఫ్ టైం పెన్షన్ మీరు సంపాదించుకోవచ్చు ఈ బయోటెరంలో. సో ఒకవేళ 50 లక్షల క్లబ్లోకి మీరు వస్తే కంపెనీ టర్నోవర్లో నుంచి, కంపెనీ టర్నోవర్ ఉంది కదా, రీపర్చేస్ టర్నోవర్, దాంట్లో 25%. ఎగ్జాంపుల్, ఈ నెల కంపెనీకి ఒక 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 1000 కోట్ల వరకు జరిగింది అనుకోండి, ఆ 1000 కోట్లలో 25% ఎంత అవుతుంది? దాదాపుగా 250 కోట్లు. ఆ 250 కోట్లని ఈ 50 లక్షల క్లబ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. సో దీనికోసం ఒక కండిషన్ ఏందంటే, సో వారంలో ఒక 4 సెమినార్‌లు, 4 మీటింగ్‌లు చేయాలన్నమాట. సో రియల్లీ సింపుల్ లీడర్స్ ఇది. సో ఎలాంటి టార్గెట్ లేకుండా సెమినార్ అనేది మనం ఇప్పుడు ఏమి కంపెనీ సెపరేట్‌గా ఏమి ఇవ్వకుండానే మనం సెమినార్‌లు, మీటింగ్‌లు రెగ్యులర్‌గా చేస్తూనే ఉన్నాం. సో కంపెనీ ఇంత డబ్బులు ఇస్తదంటే ఇంకెందుకు చేయం చెప్పండి. సో అది సింపుల్ టార్గెట్ అనమాట ఇది. సో నెలకొక 4 మీటింగులు చేస్తే చాలన్నమాట టీమ్ కోసం. సో 50 లక్షల క్లబ్‌లో మీరున్న వాళ్ళకు. సో ఇది అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అని చెప్పొచ్చన్నమాట. ఇప్పటివరకు చెప్పిందంతా లిమిటెడే. ఇది కంపెనీకి 100 కోట్లొచ్చిందా, 1000 కోట్లొచ్చిందా, 10,000 కోట్లొచ్చిందా, ఎంతన్నా రాని. కంపెనీకి ఎంత టర్నోవర్, ఇండియా మొత్తం టర్నోవర్ ఎంత పెరిగితే దాంట్లో 25% లైఫ్ టైమ్ మనకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు చొప్పున 10 తరాల వరకు కంపెనీ ఇవ్వబోతుంది ఈ విధంగా. సో రియల్లీ ఇప్పుడసలు స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్తూ ఉన్నాం కదా! సో ఆ విధంగా మనకు, సో యూనివర్స్ మనం ఏం కోరుకుంటే అది ఇస్తా అంటున్నాం కదా! సో ఇప్పుడు ఏదైతే మనం రాసుకుంటున్నామో, సో రోజు ₹1,00,00,000 అనేది రాసుకుంటాననమాట నేనైతే. సో మీరు ఎవరైనా ఏం రాసుకుంటున్నారో తెలవదు. సో లీడర్‌షిప్ ట్రైనింగ్‌లో ఎన్నో సార్లు చెప్పాము అది రాసుకోండి అని. సో కంపెనీ యూనివర్స్‌కి మనం ఏదైతే అందిస్తున్నామో అది మన కంపెనీ రూపంలో యూనివర్స్ మళ్ళీ మనకు తిరిగి ఇవ్వబోతుంది. మనం రాసుకొని తీసుకోవచ్చు అనేది ఈ పాయింట్ కోసమే అన్నమాట. రోజుకు మనకు ₹1,00,00,000 రావచ్చు, రోజుకు 10,00,00,000 కూడా రావచ్చనమాట. ఈ ఒక్క పాయింట్ ద్వారా మనం లెక్కేసుకుంటే. సో రియల్లీ లీడర్స్, సో జోరుగా డైరెక్ట్ సెల్లింగ్ అని ఈ విధంగా పేపర్‌లో కూడా రావడం జరుగుతుంది చూడండి. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇవాళ ఒక మిరాకిల్ అనమాట. ఒక వండర్ అని చెప్పొచ్చనమాట. సో అలాగే దాంట్లో మనకు ఈ బయోటోరియం అనేది కూడా ఇంకా పవర్‌ఫుల్‌గా రన్ అవుతుంది. మనకు 5 ఏళ్లలోనే ఇన్ని మిరాకిల్ చేస్తుంది మన కంపెనీ అంటే, రాబోయే 5, 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే, సో రియల్‌గా మనకి కొన్ని వందల కోట్లు సంపాదించినా కూడా, మనమందరం సంపాదించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనమాట. అంత అద్భుతంగా జరగబోతుంది. సో థాంక్ యూ సో మచ్. సో ప్రాపర్‌గా అర్థమైందనుకుంటాను అందరికి కూడా. సో థాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ కూడా తెలివైన నిర్ణయం తీసుకోండి. వెంటనే ప్రారంభించండి. సో లైట్‌గా తీసుకునే విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. టైమ్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చనమాట మనం ఇక్కడ. ఒక 3 సంవత్సరాల జర్నీలోనే టైమ్ ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడం జరిగిందనమాట. సో మీరు కళ్ళారా చూస్తున్నారు లైవ్‌గా. సో చూస్తున్నారు కాబట్టి ఇంకెవరు నెగ్లెక్ట్ చేయకండి. సో సిన్సియర్‌గా ఎఫర్ట్స్ పెట్టండి. సో రియల్‌గా మీ లైఫ్‌లో మీరు టైమ్ ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకునే ఏకైక అవకాశం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ఈ బయోటోరియం ద్వారా మాత్రమే. యెస్. థాంక్ యూ సో మచ్ అందరికి కూడా. స్టాప్ షేరింగ్. యెస్ లీడర్స్, థాంక్ యూ సో మచ్. అందరికి అర్థమైందనుకుంటాను. ఎవరైతే కో హోస్ట్‌లు ఉన్నారో మాట్లాడొచ్చు.